క్రీస్తునామంలో వందనాలు తెలియజేస్తున్నాను. పాట నీలాంటి ప్రేమ ఇహలోకముల ఎవరైనా చూపారా, ఎవరైనా చూపారా. నా పాప భారం ఆ సిలువ పైన ఎవరైనా మోశారా, ఎవరైనా మోశారా. యేసయ్యా 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 యేసయ్యా, నీలాంటి ప్రేమ ఇహలోకములో ఎవరైనా చూపారా, ఎవరైనా చూపారా. చెలికాడే నిన్న సిలువకు పంపగా పరిసయులే నిన్ను పరిహసింపగా, చెలికాడే నిన్న సిలువకు పంపగా పరిసయులే నిన్ను పరిహసింపగా, నారు తెరువని ప్రేమ బదులు పలుకని ప్రేమ, నారు తెరువని ప్రేమ బదులు పలుకని ప్రేమ. యేసయ్యా 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 యేసయ్యా, నీలాంటి ప్రేమ ఇహలోకములో ఎవరైనా చూపారా, ఎవరైనా చూపారా. నా పాప భారం ఆ సిలువ పైన ఎవరైనా మోశారా, ఎవరైనా మోశారా. దొంగయ నిన్న దూషింపగను రానువవారు అపహసింపగా, దొంగయ నిన్న దూషింపగను రానువవారు అపహసింపగా, నోరు తెరువని ప్రేమ బదులు పలుకని ప్రేమ, నోరు తెరువని ప్రేమ బదులు పలుకని ప్రేమ. యేసయ్యా 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 యేసయ్యా, నీలాంటి ప్రేమ ఇహలోకములో ఎవరైనా చూపారా, ఎవరైనా చూపారా. నా పాప భారం ఆ సిలువ పైన ఎవరైనా మోశారా, ఎవరైనా మోశారా. త్రోవను వెళ్ళే వారందరును తలలాడించి పరిహసింపగా, త్రోవను వెళ్ళే వారందరును తలలాడించి పరిహసింపగా, నోరు తెరువని ప్రేమ బదులు పలుకని ప్రేమ, నోరు ప్రేమ బదులు పలుకని ప్రేమ. యేసయ్యా 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 యేసయ్యా,
నీలాంటి ప్రేమ ఇహలోకములో ఎవరైనా చూపారా, ఎవరైనా చూపారా. నా పాప భారం ఆ సిలువ పైన ఎవరైనా మోశారా, ఎవరైనా మోశారా. పాపినిగానే జీవించినను, సిలువకు శత్రునిగా ఉండినను. పాపినిగానే జీవించినను, సిలువకు శత్రునిగా ఉండినను. వెంబడించిన ప్రేమ, నన్ను వెదకిన ప్రేమ, యేసయ్యా యేసయ్యా. రత్న మా పాట ఆంటీ వినపడలేదు కదా ఉన్నాలాంటి? రత్న? ఉన్నాలాంటి? అయిపోయింది కదానా రత్న? అంటే అయిపోయిందండి. ఓకే నాన్న, ఓకే. చక్కటి పాట పాడామమ్మా, శిలువ ప్రేమను గురించి చక్కగా పాడినాం. దేవునికి స్తోత్రమమ్మా. మరి ఇప్పటి పరిస్థితులను బట్టి చక్కటి పాట పాడినావు. మరి ఆయన శిలువ ప్రేమ, ఆయన శ్రమలు, అవమానం, ఎంత కదా బా, ఎన్ని అవమానాలు పొందినాడు, అపహాస్యానికి గురి అయిన దేవుడు. అంత పాటలో చక్కటి అర్థం నేను ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. సూర్య సుభాష్ని హైదరాబాద్ అమ్మా ఉన్నారా? సూర్య సుభాష్ని గారు సిస్టర్ ఉన్నారు ఉన్నారా? ఉన్నారు. ఓకే అమ్మా, సూర్య సుభాషిణి గారు. ప్రైజ్ ది లార్డ్ మా. వినపడుతుందా? వినిపిస్తోంది సిస్టర్. వినపడుతుందమ్మా? వినిపిస్తోంది. వీడియో ఆన్ చేసుకోండి సిస్టర్, వీడియో ఆన్ చేసుకోండి. అదే ఒక్క నిమిషం, ఇది స్టక్ అయిందమ్మా ఫోన్, అదే చూస్తున్నాను. కేజమ్మ గారు అంత లోపల సూర్య సుభాషిణి గారు నిమిషం పరిచయ వాక్యాలు చెప్పండి మా కేజమ్మ గారు. చేరువచ్చిన సోదరులందరికీ, పరిశుద్ధ స్త్రీలందరికీ కూడా ప్రభు నామమున వందనాలు గ్రూప్ తరఫున తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యం కొరకు ఆహ్వానించబడిన వారు సోదరి సూర్య సుభాషిణి గారు. సిస్టర్ పేరు వినగానే చాలా మందికి తెలుసు. ఇంతకు ముందే చాలా పెద్ద సాక్ష్యాన్ని మనం విన్నాం చాలా దినం క్రితం. ఆ తర్వాత వాక్యాన్ని కూడా ఒకసారి సోదరి చెప్పారు. థర్డ్ టైము వారు మన మధ్యకు రావడం. వారి యొక్క యవన దశలోనే ఒక గొప్ప భయంకరమైన యాక్సిడెంట్ను సోదరు ఎదుర్కొన్నారు. దానిలో తన అవయవాలకు ఎంతో నష్టము దేహంలో కలిగింది. అనేకమైన ఆపరేషన్స్ కూడా జరిగాయి. ఎన్నో నష్టాలు జీవితంలో కూడా అనుభవించారు, కష్టాలు అనుభవించారు. ఆయన ప్రభువును ఆ సమయంలోనే ప్రభువుని పూర్తిగా నమ్ముకొని దేవుని వాక్యంలో చెప్పినప్పుడు, నువ్వు 2 చేతులు కలిగిన వాడవై నరకంలోకి వెళ్ళడం కంటే ఒక చేయి కలిగి పరలోకానికి వెళ్ళడం మంచిది అన్నట్లుగానే తన జీవితంలో జరిగిందండి. నిజంగా ఆయన సోదరి కృంగిపోకుండా, నలిగిపోకుండా, ఎంత కష్టమైన ఆ గాయాలన్నీ మానడం చాలా కాలం తీసుకుంది. ఎన్ని పరిస్థితులన్నీ కూడా విరుద్ధంగా జరిగినప్పటికీ, తన భాగస్వామిని తనని తృణీకరించినప్పటికీ కూడా సేవలో గివప్ చేయకుండా, సేవను వదలకుండా, ప్రభునందు విశ్వాసములో తొణికిసలాడకుండా బిడ్డ ప్రభు కొరకు నిలబడ్డానికి సాయం చేశాడు. ప్రభు నిలబెట్టుకున్నాడు కూడా. తన సాక్ష్యం చాలా బాగుంటుంది, అనేకులు విన్నారు. ప్రభు కొరకు నిలబడి
తన సేవకు అప్పగించుకొని సేవ చేస్తున్నారు. తనకు ఒక కుమారుడు. వారి భవిష్యత్తు కొరకు కూడా ప్రార్థన చేయండి సోదరి. అప్పటి నుండి కూడా దేవుని సేవలో అనేక చోట్ల వాడబడుతూ, అనేక చోట్ల సాక్ష్యం ఇస్తూ, అనేకుల అనారోగ్యం కలిగిన వారి దగ్గరికి వెళుతూ, అనేక సంఘాలు తిరుగుతూ, యూట్యూబ్లో కూడా చాలాసార్లు వారిని చూస్తాం మనము. ఇలా దేవుడు తను వాడుకుంటున్నారు. మరొకసారి మా మధ్య దేవుని వాక్యాన్ని వివరించమని చెప్పినప్పుడు సోదరి ఒప్పుకున్నారు. ఇప్పుడు సోదరి మనతో మాట్లాడతారు. క్లుప్త పరిచయం చేసుకుని సిస్టర్ మళ్ళీ ఈ యొక్క వాక్య భాగాన్ని మనకు వివరిస్తారని సోదరిని మన గ్రూప్ కి ఆహ్వానిస్తాం. వందనాలు సిస్టర్. ప్రైజ్ అమ్మా, వందనాలమ్మా. మీ అందరికి క్లియర్ గా ఉందమ్మా? ఎందుకంటే ఇక్కడ నాది నెట్ కొంచెం ఇది ఉంది. మీకు వినపడుతుందా? వినపడుతుంది. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. ఇంకొంచెం వాయిస్ రైజ్ చేయండి. వాయిస్ ఆల్రెడీ అంత కంప్లీట్ గా ఉంది. వినపడుతుందా ఇప్పుడు? ఇట్స్ ఓకే, పర్వాలేదు. ఆడిబుల్. ఓకే, సోదరి ఇల్లు మారారండి. అక్కడ వైఫై రావడం కష్టం అంట. టు సమ్ ఎక్స్టెంట్ మనకు వాల్యూమ్ డేటా మీద నడుస్తుంది. ఇది వైఫై ఇక్కడ నెట్వర్క్ ప్రాబ్లం ఉందమ్మా. అదొకటే. దేవుడి మీటింగ్ సాయం చేయాలి. నో ప్రాబ్లం. మీ అందరికి ప్రైజ్ ది లార్డ్ అమ్మా. దేవుడి నామంలో మీ అందరికి శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. కేజీ అమ్మగారికి ప్రత్యేకంగా మరి మరొకసారి మీ మధ్యలో నన్ను ఆహ్వానించి మరి జూమ్ ద్వారా మీ అందరినీ మరొకసారి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ముందుగా ఆ ప్రభుకి నేనే ఎనలేని వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి అటువంటి తలంపు దేవుడు దయచేసి మీరు నన్ను ఇక్కడ మరి మాట్లాడడానికి అమ్మగారు నన్ను అడిగినప్పుడు నిజంగా ఎంతో ఆనందించినాను. గత కొన్ని రోజులుగా నేను ఇల్లు షిఫ్ట్ చేసి చాలా ఎగ్జాస్ట్ అయి ఉండే. అయినా కూడా ఇది దేవుని ఒక వాక్యమే బలము, మనకు శక్తి. ఇది దేవుడు మరొకసారి నాకు అవకాశం ఇచ్చినందుకు నేను దేవుని స్తుతిస్తూ మరి ఆయనను అడుగుతుండే. నేను నిన్న మొన్నటి దాకా కూడా ఏం చెప్పాలయ్యా మీ బిడ్డలకు, వాక్యం ఏం చెప్పాలి అని నిన్న రాత్రి కూడా నేను అనేక సార్లు చెప్పాలంటే ఒట్టిగా చెప్పడం కాదు, కానీ ఎవరికి ఏ విధమైన జీవాహారం కావాలో అది నా సొంత జ్ఞానంతో అయితే నేను చెప్పలేను. చాలా బలహీనరాలను, మట్టి నుంచి వచ్చిన వారం, మట్టి వారం మనము. నాకంత జ్ఞానం లేదు. కానీ దేవుని అడిగినప్పుడు కొన్ని సంగతులు దేవుడు నాకు బయలుపరిచాడు. మరి ఆ సంగతులు మీ అందరితో పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను. ముందుగా నేను దేవుడిచ్చిన మరొకసారి ఈ యొక్క అవకాశాన్ని బట్టి నా డాడీకి ఎనలేని వందనాలు చెల్లిస్తూ మరి వాక్యం చెప్పే ముందు ఒక చిన్న ప్రార్థన ద్వారా నేను ప్రారంభించాలి అనుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఒక చిన్న ప్రార్థన అండి. మహాగణుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రమయ్యా. మరొకసారి తండ్రి మాకు ఈ నూతన దినము మరి ఈ యొక్క సాయంకాల సమయం వరకు మనం సజీవ లెక్కలో ఉంచిన దేవా, నీకు వందనాలు. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు, ఎల్లవేళలో మాకు తోడుగున్న దేవుడు, సహాయం చేసే దేవుడు, బలహీనతలో బలమిచ్చే దేవుడు. మరి తండ్రి ఈ బలహీన ఘటాన్ని మీ మహిమకై తండ్రి వాడుకొనుటకు తండ్రి నాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి వందనాలు. అన్ని విషయాల్లో నన్ను విరగొట్టి ప్రవ్వా తండ్రి ఈ యొక్క పాత్రను తండ్రి పనికొచ్చే పాత్రగా చేసి మరి అనేకుల ముందు ప్రవ్వా నన్ను నిలబెడుతున్న విధానం బట్టి వందనాలు తండ్రి. బలహీనురాలను, మాట రాని దానను మోషేకు ఏ విధంగా నోటికి తోడుగా ఉన్నావు ప్రవ్వా, నా నోటికి మీరు తోడుగా ఉండండి. నీ ఆత్మ అభిషేకముతో బలపరచండి, రెండంతల అభిషేకంతో నింపండి. మరి ఇక్కడ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క ప్రియులతో, బిడలతో ప్రవ్వా మీరు సూటిగా తేటగా మీరు మాట్లాడండి అయ్యా. నేనైతే మాట్లాడలేను, కానీ నీ శక్తి గల మాటలు నా నోటి ద్వారా తండ్రి వారి యొక్క జీవితాలకు తండ్రి ఎక్కడ ఏది అవసరమో ప్రవ్వా నీ మాట ద్వారా బలపరచుమని, స్థిరపరచుమని ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క జూమ్ మీటింగ్ ఎటువంటి ఆటంకాలు రాకుండా నీ యొక్క పరిశుద్ధ రక్తం కింద మరుగుపరిచి ప్రతి ఒక్కటి మీ స్వాధీనంలో తీసుకొని మీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లులాగున ఈ మీటింగ్ ఉండులాగున మీరే కృప చూపించమని నన్ను నేను అన్ని విషయంలో తగ్గించుకుంటున్నాను అయ్యా. అన్ని విషయంలో మిమ్మల్ని హెచ్చిస్తూ మీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ నజరుడైన యేసు నామమున అడిగి పొందుకున్నాను తండ్రి. ఆమెన్, 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 ఆమేన్. ఆమెన్. దేవునికి స్తోత్రం. అవునండి, ఇప్పుడు మనం అందరం కూడా ఈ 40 days లెంట్ సీజన్ మరి దేవుడు చేసిన ఎన్నో కార్యాలు, ఆయన సిలువ మీద పడ్డా నాకు మళ్ళీ చెప్పాలని ఏం లేదు. ప్రతి ఒక్క సంవత్సరం మనం వింటూ ఉంటాము దేవుని యొక్క త్యాగము, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, మనకి ఏ విధంగా రక్షణ ఇచ్చాడు, మరి ఏ విధంగా దేవుడు ఆయన శరీరాన్ని దున్నబడి మరి మన ఒక ఐశ్వర్యవంతుడు అంటే ఒక మాటతో లోకం సృజించిన దేవుడు
ఒక సామాన్య మనుషుడుగా ఈ లోకానికి వచ్చి ఒక సాదృశ్యం అనేక విషయంలో మనకిచ్చినాడు. మరి నేను అనేకమైన స్థలాలకు దేవుడు నన్ను నడిపినప్పుడు నేను చూస్తుంటాను. ఎవరన్నా వచ్చి దేవుణ్ణి నిజంగా ఆనందంగా దేవుని గురించి ఏదైనా చెప్తారా నాకు అని. కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా అనేకులు ఒక సమస్యతోటే నా ముందుకొస్తారు. అమ్మ మరి దీని గురించి ప్రార్థన చేయండి, దాని గురించి ప్రార్థన చేయండి అని అంటూ ఉంటారు. కానీ నేనెప్పుడూ ఒకరి నోట్లో వినాలి అనుకుంటాను. దేవుడు ఎంతో మంచి దేవుడమ్మా. నా జీవితంలో ఎన్నో కార్యాలు ఈ పరిస్థితులు ఏదొచ్చినా కూడా పర్వాలేదు. నాకు దేవుడు తోడుగున్నాడు గాబట్టి నేను చాలా సంతోషంగున్నానమ్మా అని ఎవరన్నా అంటారేమో అని నేను ఎన్నో సార్లు కనిపెట్టి ఎన్నో చూసాను. కానీ ఎవరి నోట్లో కూడా ఆ మాట రాలేదు. నాకు ఆశ్చర్యకరం ఏంటంటే మనము ఎంత ప్రార్థనలు చేసినా, ఎంత చర్చికి వెళ్ళినా, ఎన్ని సార్లు ఈ లెంట్ సీజన్ వచ్చినా, 40 డేస్ ఉన్నా, ఉపవాసం ఉన్నా, ఇంకా ఆయన ఎవరో మనం తెలుసుకోలేకపోతున్నాం. చాలా మంది ఇంకా దేవునికి దూరమే ఉన్నాం. నోటి ద్వారా పాటలు పాడతాము, ఎంతో భక్తిగా ఉంటాం. వాక్యాలు గూడా అనేకమైనవి చెప్తూ ఉంటారు. కానీ కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు మరి ఆ దేవుడు ఎవరో నువ్వు తెలుసుకున్నావా? ఆ దేవుడు ఎంత బలమైన దేవుడు నీకు తోడుగున్నాడో నువ్వు తెలుసుకున్నావా? నీకు అర్థమైందా? ఆ దేవుడు ఎటువంటి దేవుడో నీకు అర్థం చేసుకోలేని దేవుడు. కానీ అద్భుతాలు చేసే దేవుడు. నా టాపిక్ దీని మీద నేను మాట్లాడాలని. నీవు అర్థం చేసుకోని దేవుడు, కానీ అద్భుతాలు చేసే దేవుడు. ఎందుకంటే ఎంతోమంది అర్థం చేసుకోలేరు. అన్ని మంచిగున్నప్పుడు నా దేవుడు చాలా గొప్పోడని ఎన్నో సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. ఎంతో సంతోషంగా థాంక్స్ గివింగ్ పెడుతూ ఉంటారు. మీటింగ్స్ చేస్తా ఉంటారు. అన్నీ చేస్తుంటారు. కానీ ఎక్కడ కూడా ఏదన్నా పోయినా ఒక బిడ్డ ఫెయిల్ అయినా, ఏదన్నా వాళ్ళ ఆస్తి పోయినా, వాళ్ళదేదన్నా ఆహ్, ఏదో ఒక స్థితి భయంకరమైన స్థితి వచ్చినప్పుడు దేవుడికి థాంక్స్ గివింగ్ ప్రేయర్ మీటింగ్ పెట్టింది నేను ఇప్పటిదాకా ఎక్కడ చూడలేదు. అది ఆలోచించరు కూడా. ఎప్పుడు మనిషి అయినప్పుడే మంచి దేవుడు. మరి మనకు అనుకూలంగా లేనప్పుడు మరి ఆ దేవుడిని ఎంతమంది నిజంగా మనస్ఫూర్తిగా దేవుడిని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. అక్కడే నిజమైన క్రైస్తత్వము, నిజమైన విశ్వాసం అనేది మనది బయటపడతది. మరి నేను ముందు ఈ యొక్క గ్రూప్‌లో నేను చెప్పాను నా సాక్ష్యం. ఒకవేళ వినలేకున్నా కూడా నేను జస్ట్ కొంచెం చెప్పాలనుకుంటున్నాను. ఒక క్రైస్తవ స్త్రీగా నేనుండి గుడికి వెళ్లి నేను దేవుడిని ఎంతో ప్రేమించి అంటే దేవుని అక్కడ పోయి ప్రార్థన చేస్తుండే, అన్నీ చేస్తుండే. వుమెన్స్ గ్రూప్‌లో గూడా యాక్టివ్‌గా ఉంటుండే. వీబీఎస్‌కి చిన్నగున్నప్పుడు వెళ్తుండే. అన్నీ చేసినా గాని ఆ కనెక్షన్ లేదు నాకు. ఆయన నిజంగా నా పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో నేను దేవుని సేవించలే. ఆయన గ్రాంటెడ్‌గా తీసుకుంటాం అన్ని విషయంలో. ఏందంటే ఏదైనా అవసరం ఉన్నప్పుడు వెళ్తాము, అడుగుతాము. నాకిది కావాలి అని అంటాం. కానీ దేవా నీకు నా తరఫు నుంచి, నా దగ్గర నుంచి ఏం కావాలి? మీరు నన్ను ఏ విధంగా వాడుకోవాలా? మీ మీ యొక్క ప్రేమ నా పట్ల చూపిస్తున్నారు. మరి నేను నీ గురించి ఏం చేయాలా అని అడగడం చాలా తక్కువ. ఎందుకంటే అది కఠినమైన పరీక్ష. దేవుడు మనల్ని వాడుకోవడం మొదలుపెడితే జీవితము రోలర్ కోస్టర్ లాగా ఉంటదండి. ఇట్ విల్ నాట్ బి పీస్‌ఫుల్. రోలర్ కోస్టర్ లాగా ఎప్పుడు ఏమైతదో తెలియదు. అంత భయంకరంగా అంటే పైకెళ్ళి ఆ టర్న్ ఇట్లా తీసుకున్నప్పుడు ఎప్పుడు ఏమైతదో అటువంటి రోలర్ కోస్టర్ లాగా ప్రతి ఒక్క టైంలో శ్రమలే. ఆ శ్రమలో నువ్వు నిలబడి ఆయన ప్రేమను ఆ శ్రమలో తెలుసుకుంటావు. ఆ శ్రమ లేకపోతే ఎవరు కూడా ఆ దేవుని ప్రేమించలేదని నేను గట్టిగా చెప్తాను. ఎవరన్నా వచ్చి నేను దేవుడిని ప్రేమిస్తున్నా అంటే నవ్వుతాను నేను. అంటిల్ అన్‌లెస్ ఆయన శ్రమలో వెళ్లి విరగబడి, నలగబడినప్పుడు ఆయన నిజమైన ప్రేమను తెలుసుకుంటారు. కానీ ఈ రోజుల్లో ఎంతోమంది అన్నీ ఉన్నప్పుడు చెప్పేటిది వేరు కానీ నేనెంతోమంది ప్రార్థనలకు పోయినప్పుడు చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా మాట్లాడి ఆ స్టేజ్ దిగి వచ్చినాక నేను నా సాక్ష్యం చెప్పినాక, "అమ్మా! నా బిడ్డలు బాగాలేకుండా ఇంట్లో ఉన్నారు. జ్వరపడితే నేను చాలా భయపడ్డాను. నా పిల్లలకి ఏమైపోతదో అని. ఏమైతదో అనుకున్నా కానీ ఆ సాక్ష్యం విన్నాక మేము బలపడ్డామా" అని చాలా మంది చెప్పినది విన్నాను. వాళ్ళెవరంటే పెద్ద పెద్ద స్పీకర్స్. చాలా మంది ఎన్నో మాట్లాడతారు. కానీ ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఆ పరిస్థితిని ఎదుర్కొనే శక్తి మనకుండదు. ఎందుకంటే మనం మనుషులము. మనకు బలహీనతలుంటాయి. మనం దేవుళ్ళం కాదు. దేవుడు కాదు. ఆ దేవుడు ఒక్కడే. కాబట్టి మనుషులు మనం బలహీన పడతాము. కానీ ఆ బలహీనతలో మనకు బలమిచ్చేది దేవుని యొక్క వాక్యం ఒకటే. ఆ వాక్యమే నిన్ను బ్రతికిస్తది. నీ బాధల్లో నెమ్మది కలుగజేస్తది అన్నది. మరి ఆ వాక్యము దేవుడి గురించి ఏం చెప్తదంటే గాడ్స్ వేస్ ఆర్ సీక్రెట్. ఆయన ఏది కూడా రివీల్ చేయడు దేవుడు. ఆయన చేసేది రివీల్ చేయడు. మనం ఆత్రపడతాము. కానీ ఈస్ ఎ సీక్రెట్ గాడ్. హి డస్ ఎవ్రీథింగ్ ఇన్ సీక్రెట్. గాడ్ వేస్ ఎ సీక్రెట్. ఆయన చెప్పడు. ఎందుకంటే కొన్ని విషయాలు ఆయన ఎటువంటి సీక్రెట్స్ తెలుసా అండి? మీరు ఒకవేళ చూస్తే ప్రసంగి 11:5 చదవగలుగుతారా? ఎవరైనా నాకు హెల్ప్ చేయండమ్మా.
చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు. ఉమ్, ఉమ్, గాలి ఏ త్రోవను వచ్చునో నీ వెరగవు. ఉమ్. అలాగునని సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీ వెరగవు. ఆమెన్. ఎటువంటి దేవుడు అంటే ఇది సీక్రెట్, అంటే ఆ సీక్రెట్స్ నీకు తెలియదు. సూలారి ఐ మీన్ ఒక స్త్రీ గర్భంలో ఒక బిడ్డ పుట్టడము నువ్వు చూస్తారా? మీరు చూడలేరు. ఆ చిన్న నేను అంటాను, ఒక స్పర్మ్‌తో ఒక రక్తం ముద్దగా మారి 9 నెలలు సంపూర్ణంగా ఒక బిడ్డగా మారి, ఆ బిడ్డ బయటికొచ్చినప్పుడు ఎప్పుడన్నా మీరు ఆలోచించారా? లోపట ఏం చేసింది ఆ బిడ్డ? ఎప్పుడు ఏడ్చింది? ఎప్పుడు తిన్నది? ఎప్పుడు ఈ కళ్ళొచ్చాయి? ఎప్పుడు ఈ ముక్కొచ్చింది? ఎప్పుడు ఈ నోరొచ్చింది అని ఎప్పుడన్నా మనం ఆలోచించామా? ఆ కడుపులో వెళ్లి చూసినామా? డాక్టర్స్ దగ్గర పోతే షీ ఈస్ ప్రెగ్నెంట్ అని ఒక రిపోర్ట్ చెప్పంగానే యెస్ ఆ ప్రెగ్నెంటా? నా ఫస్ట్ టైమ్ నాకు బిడ్డ వస్తుందంటే ఎంతో ఆనందంగా ఉంటారు. కానీ ఎనీ టైమ్ ఎవరన్నా ఎప్పుడన్నా ఆ కడుపులో బిడ్డ ఎట్లా తయారవుతుంది? ఆ బిడ్డకు ముక్కు, నోరు అట్లా ఎట్లొస్తుంది? నేను లోపటుండి చూద్దాము. అది ఎట్లా తయారు చేస్తాడు? అది అయితదా అని ఎప్పుడన్నా ప్రెగ్నెంట్ అనంగానే మనం చేసే ఫస్ట్ పనేంటి? మంచి ఆహారం పెట్టడము, వాళ్ళకి రెస్ట్ ఇయ్యడము, ఒక మనుమడో, మనమరాలు పుడతది అని అనుకుంటాం. కానీ లోపట ఏమైతుందో ఎవరికీ తెలీదు. దట్స్ ఎ సీక్రెట్. దేవుడి సీక్రెట్ లోపట ఎట్లా బిడ్డను ఆయన నిర్మిస్తున్నాడో నోబడి కెన్ పీప్ ఇన్సైడ్ ద వూమ్ అండ్ సీ. ఆ కడుపులో ఉండి చూడలేరు. కానీ దే హ్యావ్ అ ఫేత్, అ హోప్. ఏంటంటే ఒక బిడ్డను, మంచి బిడ్డను 9 నెలలు అయినాక నా బిడ్డ కంటది అనే ఒక విశ్వాసం, ఒక నమ్మకం ఉంటది. ఏంటంటే ఆ ప్రాసెస్ లో నా బిడ్డ ఒక కొడుకో బిడ్డను నాకు ఇస్తారు అని. అవునా కదా? మరి అదే విధంగా గాలి కూడా ఎక్కడి నుంచి వీస్తుందో నీకు తెలియదు. గాలి వచ్చినప్పుడు నువ్వు చూస్తా ఎక్కడ ఎండ్ అవుతుందో, ఎక్కడ బిగినింగో మనకు తెలియదు. మనం అన్ని చూస్తాం కానీ కెన్ యూ గో టు ద డెప్త్? ఆ గాలి ఎక్కడి నుంచి వస్తుందబ్బా? ప్రారంభం ఎక్కడైంది? ఎక్కడ ఎండ్ అయింది? ఎక్కడ పోతుంది ఇది? అని ఎప్పుడన్నా మనుషులుగా మనం ఉండి ఎప్పుడన్నా ఆలోచించినామా? అంత డెప్త్‌గా ఎప్పుడన్నా ఆలోచించినామా? అరే! ఇది ఎక్కడి నుంచి స్టార్ట్, ఇప్పుడు గాలి వస్తుంది గదా! దీనిది స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ? వెతుకుదాం, పోదాం అని అన్నారా? ఈ ఎండింగ్ ఎక్కడైతుంది గాలి అని ఎప్పుడన్నా ఆలోచించామా? ఆలోచించలేదు. దట్ ఈస్ ద సీక్రెట్. దేవుడు ఎట్లా అంటే సీక్రెట్‌గా ఎన్నో డెప్త్ సంగతులను ఊహించలేని కార్యాలు చేస్తాడని. వి కెనాట్ సీ గాడ్ బట్ హి డస్ హిస్ వర్క్ అని. దేవుని మనం చూడలేము కానీ ఆయన పనులు ఆయన చేసుకుంటూ వెళ్తాడు. ఈ విషయంలో మనకెన్నో నేర్పిస్తూ ఉంటాడు. మన జీవితంలో ఇవన్నీ చూపించి బైబిల్‌లోనే, నేను బయట నుంచి ఏం చెప్తలేను. బైబిల్‌లోనే ఇవన్నీ ఉన్నాయి రాసిపెడి అది అది ఇక్కడ రాయబడి ఉన్నది. ఏందంటే గాలిని నువ్వు చూడలేవు కానీ ఆ గాలి ఉంటేనే నువ్వు బ్రతకగలుగుతావు. ఈ గాలి ఊపిరి 2, 3 సార్లు తీసుకుంటేనే నువ్వు అది మూసేసి ఒక 5, 10 నిమిషాలు ఉంటే అడ్రెస్సే ఉండదు మనది. అంటే ఎంత సీక్రెట్‌గా దేవుడు ఎంత అద్భుతంగా ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నాడు. కానీ మన పనేంటి మనం చేసేది ఈ లోకంలో? నువ్వేం చేస్తున్నావు? దేవుడు గాలిని సృష్టించిన దేవుడు బిడ్డను నిర్మించే విధానము ఆశ్చర్యంగా, అద్భుతంగా ఉంటదని 139లో మీరు చదివినప్పుడు మీరు ఒకసారి చూస్తే 13-16 వరకు చదవండమ్మా. 130 కీర్తన 139 సామ్స్ 13-16. నా అంతరింద్రియములను నీవే కలగజేసితివి. ఉమ్, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు ఉమ్, నన్ను కలగజేసిన విధం చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును ఉమ్, బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ yes, కార్యములు ఆశ్చర్యకరములు. ఆ ఉమ్, సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. ఉమ్, నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి ఉమ్, యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు ఉమ్, కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను ఉమ్, పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. yes. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయెను. ఆమేన్, ఆమేన్. ఇది ఎన్నిసార్లు చదివిండొచ్చు మనం? ఎన్నో సార్లు చదివినాం. అంటే మన గురించి ప్రారంభం అంతం వరకు దేవుడికి అన్ని తెలిసిన దేవుడే మనకు తోడున్నాడు. తల్లి గర్భంలో ఆయన రూపించే విధం చూడగా ఆశ్చర్యము, భయము కలిగేనంట. నిజంగా మనకి ఎప్పుడైనా భయమైందా? ఆ బిడ్డ చేస్తున్నప్పుడు ఇది దేవుడు చేసే ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, భయంకరుడు ఆయన. భయం కలిగిందా? ఆ దేవుడు ఎటువంటో మనకు తెలిసున్నదా? ఆయన భయము అని ఉన్నది, ఆయన ఆశ్చర్యకరుడు అని తెలిస్తే మనుషులు చాలా విషయంలో బలహీనపడరు. చాలా విషయంలో భయం కానీ, కృంగుదల కానీ ఉండదు. ఎందుకంటే దేవుడు భయంకరుడు. ఆయన చేసే విధానం సీక్రెట్‌గా ఉంటది. దేవుడు దాచిన విధానము పనిచేసేంత కూడా ఓపెన్‌గా చెప్పడు. ఈస్ ఎ సీక్రెట్ గాడ్ నేనన్నాను. బట్ వి వాంట్ ఎవ్రీథింగ్, అన్ని దేవుడు మన ముందు పెట్టాలి.
అని అనుకుంటూ ఉంటాం. తల్లి గర్భంలో మనం చూసినాము, గాలికని చూసినాము. అదే విధంగా మీరు చూస్తే జాన్ 3:8 ఒకసారి చదువుతారా? అంటే యోహానుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8 సువార్త. జాన్ యోహాను సువార్త 3:8. ని- గాలి తనకిష్టమైన చోటను విసరును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ కదా మూలంగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడనెను. చూడు. ఆమెన్. ఆ శబ్దం వస్తుంది. నేను ఇప్పటిదాకా గాలి గురించి ఎందుకు చెప్తున్నాను, ఇవి వింటూ ఉంటారు, ఇది మాట్లాడుతూ ఉంటారు, ఇవన్నీ వాక్యాలు చదువుతూ ఉంటారు. దేవుని ఆ గాలి ఎక్కడొస్తుందో ఆ శబ్దం వింటో కానీ నీకు కనబడదు. ఐజయా 50 అందుకే దేవుడు ఏమంటాడంటే, మనం ఎన్నో ఆలోచిస్తుంటాం, ఆయన చేసేది అన్ని కూడా విచిత్రంగా అద్భుతంగా ఉంటాయి. ఇవన్నీ వాక్యాలు చదువుతున్నాం. మన నిజ జీవితంలో ప్రాక్టికల్ గా బయటికి పోయినప్పుడు దేవుడు అనేక విషయంలో సృష్టితోటే మనకు ఎన్నో నేర్పిస్తూ ఉంటాడు. కానీ ఆ జ్ఞానం మనకు లేదు. దాని ద్వారా దేవుడు మనకేం నేర్పిస్తున్నాడు? జస్ట్ ఎవ్రీథింగ్ ఈజీగా మనం తీసుకుంటాం. గాలొస్తుంది గదా! పోనీ. ఓకే. ఇక్కడ నీళ్ళొస్తున్నాయి గదా! ఇష్టం ఉన్నట్టు వాడేస్తారు. కానీ నీళ్ళు ఆ ట్యాప్‌లో రాకుండా నీకు నీళ్ళ స్కేర్సిటీ వచ్చినప్పుడు ఆ నీళ్ళ విలువ తెలుస్తది. ఇప్పుడు పెట్రోల్ ఎన్నో రోజులు అసలు ఎట్లా అంటే ఈజీగా తీసుకుంటుండే పెట్రోల్. ఇప్పుడు పెట్రోల్ ఉండదు అనంగానే లైన్ అంట. ఇప్పుడు న్యూస్‌లో చూస్తుంటే పెట్రోల్ అందరూ ఫుల్ పబ్లిక్ ఇంకా దొరకదు. ఆ పెట్రోల్ ఉన్నప్పుడు దాని వాల్యూ తెలిసిందా? ఎవరికీ తెలియలేదు. కానీ ఎప్పుడైతే కొంచెం ఏదైనా అయినాక దాని వాల్యూ తెలుస్తది. నేననేటిదేంటంటే, దేవుని వాల్యూ నీకు తెలవాలంటే ప్రతి ఒక్క శోధనలో నువ్వు పోయినప్పుడు ఆయన వాల్యూ నీకు తెలుస్తది. అది లేదు దేవుడా! కరోనా టైంలో ఆ బాధ, వేదన ఉన్నప్పుడు దేవుడిని ఎంతో వెతుకుతుంటారు. ఆయన మీద ఆధారపడతా ఉంటారు. ఎవరు చనిపోతారో, నా కుటుంబాన్ని క్షేమంగా ఉంచయ్యా, కాపాడయ్యా, కాపాడయ్యా మళ్ళనంతా. కానీ మళ్ళీ అదంతా ఫేస్ ఎళ్ళిపోయినంక అదే మనసు నీకుందా? ప్రేయర్ అన్నా గూడా విల్ టేక్ ఓన్ టైమ్. చర్చ్ అన్నా కూడా ఓన్ టైమ్. మెల్లగా పోదాంలే ఏముంది అంటే వి ఆర్ పర్ఫెక్ట్. అన్నీ కూడా మనకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి దేవుని యొక్క ఆయనను వెతకడం గాని, ఆయనను ప్రేమించడం మారిపోతది. వెన్ యూ ఆర్ ఇన్ కంఫర్టబుల్ జోన్ యూ విల్ బి వెరీ ఫార్ ఫ్రమ్ గాడ్. కంఫర్ట్ జోన్ ఎప్పుడైతే నువ్వు అనుకుంటా అరే వీళ్ళు ఆశీర్వదింపబడ్డారు, వీరికి ఇవన్నీ ఉన్నాయి అనంటే దే ఆర్ ఇన్ డేంజర్. మనం అనుకుంటాం ఆశీర్వాదం అనంటే అన్నీ ఉంటేనే ఆశీర్వాదం కాదండి. అవన్నీ ఉంటే దేవుడికి ఎంతో దూరం ఉంది. అందుకే దేవుడు వాక్యంలో అనేక విషయాల్లో ఐశ్వర్యవంతుల గురించి చెప్తాడు. మనం చూసినాం. లాజరు ధనవంతుడిని చూసినాం. లాజర్‌కి ఒక చుక్క నీళ్లు ఆయన నరకంకి వెళ్ళినప్పుడు ఒక చుక్క నీళ్లు కోసం ఆ ధనవంతుడిని దేవుడు అంతా ఆయన ఇష్టపడ్డాడు. కానీ బీదలను, దరిద్రులను, అంగవైకల్యత కలిగిన వారిని ఆయన ప్రేమించింది వీళ్ళందరినీ. కానీ లోకం ప్రేమించేది ఐశ్వర్యవంతులను. అందరు పర్ఫెక్ట్‌గా ఉన్నది చూస్తారు. దేవుడేమో మనసు చూస్తాడు గానీ లోకం పై రూపం చూస్తూ ఉంటది. మనం ఆలోచించే ఆలోచనలు ఎట్లంటే ఇదేదన్నా కాకపోతే ఇది దేవుడు ఎందుకు చేయలేదు అని దేవుడిని ప్రశ్నిస్తాం. ఆయన అన్యాయస్తుడు. ఈ దేవుడు నేను చూసాను. నా నా ఒక ఫ్యామిలీలో మాకు తెలిసిన వాళ్ళ మమ్మీ చనిపోయింది. వాళ్ళ మమ్మీతోటి చాలా అటాచ్‌మెంట్. ఎంత అటాచ్‌మెంట్ తల్లి అంటే బిడ్డలకి ఇద్దరు ప్రేమ. ఆ ప్రేమ ఎట్లా అంటే ఆమె సడెన్‌గా ఆమె కిడ్నీస్ ఫెయిల్ అయ్యి ఆమె డయాలిసిస్ నుండి చనిపోయింది. చనిపోయినప్పుడు అప్పటిదాకా వారు గుడికెళ్ళి అంతున్నంక తల్లి చనిపోయినంక ఇప్పటి వరకు కూడా వాళ్ళు చర్చికెళ్లరు. దేవుడే లేనే లేడు. నాకు అవసరమే లేదు. మా అమ్మని తీసేసుకున్నాడు గదా! నాకు అవసరం లేదు అని. కానీ దేవుని వాక్యము ఆయనది సత్యమండి. ఒక్కొక్క మాట ఐజైయా 55, 8 అండ్ 9 యెషయాకు రాసిన పత్రిక 55, 8, 9 ఒకసారి చదువుతారా? చదువుతారండి ఎవరైనా? వినబడుతుందా నా మాట? ఆర్ నా యూ ఏబుల్ టు తలంపులు హియర్ మీ? మీ తలంపుల వంటివి కావు, మీ హ్మ్. త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే హ్మ్. యెహోవా వాక్కు. హల్లెలూయా. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా హ్మ్. ఉన్నవో, మీ హ్మ్. మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఆమేన్. ఆమేన్. నీ తలంపులు నా తలంపుల వంటి కాదు. నా తలంపులు నా త్రోవలు నీ త్రోవల వంటి కాదు అని దేవుడు ఎంత స్పష్టంగా అంటే, మనం ఏదైతే తలంస్తుంటామో ఆయన తలంపులు కావది. మనం ఏ మార్గంలో వెళ్ళాలనుకుంటే ఆయనది కాదు. ఆయన ప్రయాణము మనం చేపిచ్చేది విధానం వేరు. మన గురించి తలంచే విధానం వేరు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్తాను మీకు. నా లైఫ్‌లో ఎప్పుడు అనుకోలేదు నాకొక చెయ్యి ఉండదు. ఈ చెయ్యి ఇంతవరకు లేదు నాకు. మేజర్ యాక్సిడెంట్ అయింది. నేనెప్పుడు అనుకోలేదు. నాకు చెయ్యి పోతది లైఫ్‌లో.
నాకు ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా కుట్లుంటాయి. నా నోరంతా కూడా కుట్టబడ్డది. నా తలంతా కూడా కుట్టబడ్డది. నా చేతులన్నీ కుట్లుంటాయి. నా కడుపులో కుట్లుంటాయి. నా కాలికి కుట్లుంటాయి. నా శరీరం అంతా ఒక బొంతలాగా కొట్టిండ్రు. కానీ అట్లా అవుతదని నేనెప్పుడు అనుకోలేదు. అది ఇష్టపడలేదు కూడా. ఎప్పుడైతే యాక్సిడెంట్ అయిందో, ఈ చెయ్యి పోయిందో నేను ఇష్టపడలేదది. ఐ కెనాట్ యాక్సెప్ట్ థట్. ఎందుకంటే ఎంతో చక్కగా పెద్ద వెంట్రుకలున్నామెను రైట్ హ్యాండ్, అది కూడా అన్ని పనులు చేసేది రైట్ హ్యాండ్. ఆ రైట్ హ్యాండే తీసేసి నా శరీరము, నా అందము, నా బలహీనత, అంటే నేను ఒక లావుగున్నామెను బక్కగా అయిపోయి, అందవికారంగా అయిపోయి, ఇంకా ఎట్లా అంటే నేను ఆ పరిస్థితి ఊహించలేదు. నా జీవితం ఎట్లా అవుతదని ఊహించలేదు. కానీ ఊహించని ఘటన నా జీవితంలో అయినది. ఆ ఘటనలో దేవుని యొక్క ప్రణాళిక, ఆయన కృప ఏంటంటే నేను విరగబడాలి, నలగబడాలి, అన్ని విషయంలో నేను కాల్చబడాలి. ఒక బంగారాన్ని అగ్నిలో వేసి, పుటములో వేసి ఏ విధంగా కాల్చి దాంట్లో ఉన్న చెడు అంతా తీసివేసినాక ఒక మంచి సువర్ణంగా మారుతుందో, ఆయన ఎన్నుకున్న బిడ్డలకు ఫస్ట్ క్వాలిటీ ఏంటి అంటే, మనం అనుకుంటాం ఫస్ట్ ఇచ్చేది శ్రమలు ఎక్కువ ఇస్తాడండి. ఒంటరిగా చేస్తాడు. నువ్వెంత మందితో ఇష్టమై ఉంటావో వాళ్ళందరినీ దూరం నీ తప్పు ఎక్కడ ఉండదు. కానీ అనవసరమైన చిన్న చిన్న విషయాల్లోనే ఆ డిస్టర్బెన్సెస్ వచ్చి అందరు కూడా దూరం అయిపోతారు. నువ్వు ఒంటరిగా అవుతావు. ప్రతి ఒక్క పరీక్ష, శ్రమ ఎట్లా అంటే నిన్ను కాల్ చేస్తుంటది. అయ్యో నా బ్రతికిది ఎందుకు, నేను చస్తే బాగుంటది అని అనుకునే పరిస్థితి వరకు, పీక్ వరకు తెస్తాడు. ఆ టైంలోనే నీ యొక్క విశ్వాసం పరీక్షించబడుతుంది. ఆ టైంలోనే ప్రభా డూ ఆర్ డై, బ్రతుకుట క్రీస్తు చావైతే లాభము పావులు అనంటూ ఆ విశ్వాసం నీకుంటే, ఆ శ్రమల్లో నాకు దేవుడు అనేది, నేను గుడికి పోతుండే అంత తెలుస్తుండే గాని ఆయన నిజమైన ఎంత బలవంతుడు, ఎంత ఆశ్చర్యకరుడో, ఎంత భయంకరుడో, ఎంత కృపగల దేవుడో, ఎంత ప్రేమమయుడో, ఆయన ఎంత దగ్గరగా నాకున్నాడో అది నేను ఎప్పుడు తెలుసుకోలేదు. అన్ని ఉన్నప్పుడు ఐ హావ్ టేకెన్ ఎవ్రీథింగ్ ఫర్ గ్రాంటెడ్. నా చేతులు ఉన్నాయి, నా కాళ్ళు ఉన్నాయి, నేను మంచి ఆరోగ్యంగా ఉన్నాను, అందంగా ఉన్నాను. ఎవరి మాట చెప్పినా కూడా నా మాటనే నడవాలి అని ఒక యాటిట్యూడ్, నా అనే స్వభావము నన్ను ఎన్నో విషయాలు దేవునికి దూరం చేసింది. ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన గంభీరము, అంటే ఆయన కార్యాలు ఎట్లంటే సీక్రెట్ ఉంటాయి. నాకు తెలియదు ఇవన్నీ కూడా. అందుకే రోమా 8:28 అంటారు, ఆయనను ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూర్చి మేలు కలుగుటకై జరుగుచున్నది. ఆయనను ప్రేమించడానికి శ్రమలన్నీ పెట్టినాక, అప్పుడు అన్ని ప్రేమలు దూరమైనాక ఆయనను ప్రేమించడం మొదలు పెడతాం. ఆ ప్రేమ ఏం చేస్తదంటే, ఆయనను ఎప్పుడైతే ప్రేమిస్తావో, ఆయన మీద ఆధారపడతావో, అప్పుడు ఆయన అవన్నీ కూడా నీ శ్రమలన్నీ సమకూర్చి మేలు కలుగుటకై చేస్తా ఉంటాడు. ఆ మేలు ఎట్లయిందంటే, ఇప్పుడు ఎన్నో సంవత్సరాలు నాకు యాక్సిడెంట్ అయినాక నేను పడిన శ్రమలు ఏ మనిషి కూడా అంటే అనుకోని, ఎవరి శ్రమ వాళ్ళది, ఎవరి సిలువ వాళ్ళది. ఒక సిలువ ఎవరు మోయవలసిన సిలువ వాళ్ళు మోస్తున్నారు. కానీ నేను అనుకుంటాను, అవమానాల్లో పీక్‌లో వెళ్ళినాను, బలహీనతలో పీక్‌లో వెళ్ళినాను, నొప్పిలలో పీక్‌లో వెళ్ళినాను. అంగవైకల్యత అంటే ఏంటో తెలిసి నాకు ఎవరన్నా ఫోన్ చేసి మాకు ఈ నొప్పి, బాధ అనంటే నాకు ముందే తెలుస్తది. ఎందుకంటే ఆ బాధ నేను వెళ్ళిన కాబట్టి, నేను నోరుతోటి కూడా ఎవరన్నా మాటలంటే నేను 10 సార్లు ఆలోచిస్తాను, నేను దానికి జవాబు ఎట్లివ్వాలి అని. ఎందుకంటే ఆ మాటలతోటి గాయపడిన దాన్ని. అనేకమైన మాటలతో నేను గాయపడిన దాన్ని, విరగబడిన దాన్ని. అసలంటే అన్ని విషయంలో దేవుడు నన్ను విరగొట్టినంక చాలా జాగ్రత్తగా ఉంటానిప్పుడు. ఎవరేమన్నా అంటే ఈజీగా అనడానికి అనొచ్చు. ఎందుకంటే మనకంత శక్తి ఉంది గదా అని. కానీ నేను అన్న మాటలు పడ్డాను కాబట్టి, ఆ నొప్పి తెలుసు కాబట్టి, ఇప్పుడు ఏ విధంగా అంటే ఎవరైనా ఏమన్నా అన్నా కూడా మౌనంగుండి దేవుని వైపు చూసి, యుద్ధం యెహోవాదే, దేవా నువ్వు జూసుకో ప్రవ్వా, నా పనేముంది? నువ్వేది చెప్తే అది చేస్తాను. ఎందుకంటే మనిషి జీవితం ఏంటంటే నీళ్ళ మీదున్న ఒక బుడగ వంటిది. అది అప్పుడే కనబడి అప్పుడే మాయమైపోతది. ఒక అడవిలో ఒక గడ్డి లాంటిది. పొద్దునుంటది పచ్చగా, మళ్ళీ సాయంత్రం లోపట ఎండిపోతది. మన జీవితం మన గురించి తెలుసా? మనం ఎన్నో ఆలోచిస్తుంటాం కానీ, మన జీవితము మనం ఎట్లా అంటే ఇక్కడ ఎప్పటికి ఉంటాం అనుకుంటాను. జస్ట్ మొన్న నేను రీల్స్ ఏదో చూస్తున్నప్పుడు ఒక డాక్టర్ గారాయన, చిన్న బిడ్డ ఉంది. ఆయన కూడా పరిచర్లో ఉన్న, పేరు మర్చిపోయాను. ఆయన బండి మీద వచ్చి రోడ్డు మీద నిలబడి ఉన్నాడు. ఎనకాల నుంచి వెహికల్ వచ్చి కొట్టేసి ఆన్ ద స్పాట్ హి ఈస్ డెడ్. చనిపోయాడు. ఆయన సేవలో వాడబడుతున్న, ఆయన అనుకోలేదు ఆ విధంగా మరణం వస్తుందని. ఆ విధంగా ఇదైతదా అనుకోలేదు. కానీ నేను అదే మేజర్ యాక్సిడెంట్ అయింది. నేను కూడా మరణించే ఛాన్స్ ఎంతో ఉంది. కానీ దేవుడు నాకు ఒక కృప వల్ల ఆ సంవత్సరాలు నాకింకా దేవుడు ఇస్తా ఉన్నాడు, ఆయన కృప వల్ల నాకు. నా నేను ఆయన కంటే గొప్పదానని కాదు. అంటే ఎవరి జీవితం ఎంతవరకు ఎప్పుడుండాలో ఆయనకు ముందే ఎవ్రీథింగ్ ఇస్ రిటెన్ ఇన్ ద బైబిల్. అదే
నీ యొక్క ప్రారంభం అంతము లిఖింపబడి ఉన్నది అని 139లో అంటే నీ మాట నోటికి రాకముందే ఆయనకి నేను ఇప్పుడు మాట్లాడే ప్రతి ఒక్క మాట ముందే దేవుడికి తెలుసు. నా నోటికి మాట రాకముందే ఆయన ఎరిగి ఉన్న దేవుడు మనం కలిగి ఉన్నాం. నేను కూర్చుండుట లేచుట సమస్తము చూచే దేవుడిని మనం కలిగి ఉన్నాము. ఆయన నీ లోపట ఉన్నాడు, ఆత్మయ్య ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని అంగీకరిస్తావో, పాత స్వభావం వదిలిస్తావో, ఆయన రక్తంలో కడగబడతావో, బాప్తిసం తీసుకుంటావో, నిన్ను నువ్వు తగ్గించుకుంటావో, ఇతరులను నీ శత్రువులను నువ్వు ప్రేమిస్తావో, ఆయన ఆత్మ నీలో ఉన్నప్పుడు ఆయన గంభీరమైన దేవుడు, సీక్రెట్ గాడ్ అని తెలుసుకుంటావు. ఆయన ఆత్మ నిన్ను ఎక్కడ కూడా బలహీనపరచదు. ఆయన గంభీరమైన సంగతులు నీకు అర్థం కాదు. ఆయన ఎవరో నీకు తెలుసుకున్నప్పుడు అందుకే అంటారు కడుపులో ఎట్లా దేవుడు బిడ్డలను పెట్టినాడు, గాలిని ఎట్లా పెట్టినాడు, ఇవన్నీ కూడా చూసినప్పుడు నువ్వు దేనికి అంటే రేపటి గురించి ఎన్నో ఆలోచిస్తుంటారు. నేను ఇది చేస్తాను, అది చేస్తాను, ఇది ఉంటది, అది ఉంటది, నేను ఇది చేస్తాను. కానీ మన జీవితం ఒక గడ్డి లాంటిది. గడ్డి లాంటిది. దేవుడు చూపిస్తున్నాడు. గాలి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. నీ తల్లి కడుపులో బిడ్డ ఏ విధంగా నేను నిర్మిస్తున్నానో తెలియదు. కాబట్టి నీకు రేపటి గురించి నీకు తెలియదు. నెక్స్ట్ మూమెంట్ నీకు ఏమైతే తెలియదు. కానీ డోంట్ వరీ, నేను నీకు తోడుగున్నాను. నీకు ఎప్పుడు సహాయం చేసే దేవుడు నీకు తోడుగున్నాను. ఏషియా 41:10-13 అంటాడు. నేను నీకు దేవుడే అన్నాను, నీకు తోడుగా ఉన్నాను, బలపరుస్తాను, సహాయం చేస్తాను, నీ కుడి చేయిని పట్టుకొని ఉన్నాను అని దేవుడు వాగ్దానం చేస్తా ఉంటాడు. భయపడ. కానీ ఈ దినాల్లో నేను చూసిన యుద్ధము ఎక్కడ కూడా మనం అనుకోలేదు. సడన్ గా యుద్ధం వస్తుంది, ఈ విధంగా అవుతుంది అని ఎప్పుడు అనుకోలేదు. జస్ట్ 2 months ముందే మా బాబు దుబాయ్కి వెళ్ళాడు. వాడికి అక్కడ జాబ్ వచ్చింది. దుబాయ్కి వెళ్ళాడు. మమ్మీ నేను నా లైఫ్ ఇక్కడ మంచి సెటిల్ అవుతుంది, ఇది అది అని. సడన్ గా ఎప్పుడు ఊహించలేదు. సడన్ గా యుద్ధం వచ్చి వాళ్ళ ఆఫీస్ షట్ డౌన్ అయిపోయింది. అదే మీ ఊర్లోకి మీరు వెళ్ళండి, ఇప్పుడు ఏం చేయలేము అని. ఊహించలేదు ఆ సంగతి. అది నిన్న రాత్రి మాట్లాడుతున్నాడు, మమ్మీ నేను అసలు నా డ్రీమ్స్ వేరే ఉండే మమ్మీ ఇవి చేయడానికి, కానీ ఇట్లా అయిపోయింది. ఐ హావ్ టు కమ్ బ్యాక్, నేను రావాలి, నాకు టికెట్స్ కూడా బుక్ అయితే లేవు, నేను వచ్చేయాలి, బాధపడుతున్నా మమ్మీ, నా ప్లాన్స్ ఇది అని అన్నప్పుడు నేను వాడికి చెప్పిన మాట ఏంటంటే బైబిల్లో సామెతలు 3:5-6 ఒకసారి చూస్తారని. సామెతలు రాజ్ 3, 5 and 6. దయను సత్యమును నీ ఎన్నడనే నిన్ను విడిచిపోనీయకము, వాటిని నీ కంఠభూషణంగా స్వబుద్ధిని ధరించుకుని. ఆధారం చేసుకొనక అదే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ ఉమ్, హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఉమ్, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఉమ్, ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఉమ్. చదవమంటారా? హల్లెలూయా. అమ్మా కింద అవునమ్మా, ఇంకా ఒక్కటి చదువు నేను జ్ఞానిని గదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. నీ రాబడి అంతట్లో ప్రథమ అదే ఫలము. అంతే అంతే. నేను జ్ఞానిని కదా అనుకోదు. అంటే మనం అనుకుంటాము నాకు ఇది ఉంది కదా, నేను రేపు ఇల్లు కట్టేస్తాను, నాకు ఈ జాబ్ ఉంది కదా, నాకు తెలివి ఉంది కదా, బలం ఉంది కదా, నేను అన్ని చేయగలను. నేను అన్నాను నేను జ్ఞానిని కదా అని అనుకోవద్దు. రేపు ఇదని దేవుని చిత్తం ఉంటే ఇది జరుగుతుంది. ముందు దేవుని నువ్వు ప్రేమించాలి. నేను అన్నాను నువ్వు జ్ఞానిని కదా అని. నేను ప్లాన్ వేసుకున్నాడు, ఫ్యూచర్ ఇట్లా ఉంటది, ఇక్కడ మంచి సెటిల్ అయిపోతాను అని. కానీ అన్ని కూడా తారుమారు అయిపోయింది. అప్పుడు నాకు ఈ వాక్యం గుర్తొచ్చి ఆయనకి నేను ఆ బిడ్డకి ఏం చెప్పానంటే, వాడికి చూడు నాన్న, ఒక ఇల్లు కట్టేటప్పుడు ఎలక్ట్రిక్ పని చేసినప్పుడు ఆ గోడలంతా ఎరగొట్టి నువ్వు ఇల్లు వచ్చి చూస్తున్నప్పుడు అంతా మట్టి దుమ్ము ధూళి అంతా ఉంటది. అది చూస్తుంటే అన్ని ఇరగొడతా ఉంటారు, అన్ని కడతా ఉంటారు. నేను ఆ ఇంటి ముందే ఎన్నో అపార్ట్మెంట్స్ కడుతున్నప్పుడు నేను గమనిస్తా ఉన్నాను ఎంత కష్టపడుతున్నారంటే. ఆ కట్టెలు, ఆ సీకులు, మళ్ళీ అందులంతా సిమెంట్ రాళ్ళు, అవన్నీ ఫుల్ దుమ్ము. పక్కన ఉన్న వాళ్ళకంతా కూడా దుమ్ము వచ్చేసింది, ఇంట్లంతా కూడా దుమ్ము వచ్చేసింది. వాళ్ళు కడతా ఉంటే ఒక 1 year అయినా ఒక మంచి బిల్డింగ్ తయారైంది. అందులో ఎంతో మంది వచ్చి ఉంటున్నారు. నేను కూర్చొని దేవునితో అంటే ఆత్మలో నేను అడుగుతుంటాను, దేవా దీని ద్వారా కూడా నాకు ఏం నేర్పిస్తున్నావు అయ్యా, ఇంత కష్టపడి ఇల్లు కట్టిండ్రు కదా ఏంటి అన్నప్పుడు దేవుడితో నాతో మాట్లాడిన మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు చూడు అది కట్టక ముందు ఎట్లుండే, మూతికి బట్ట పెట్టుకొని అక్కడ చూడడానికి అసహ్యంగా ఉండే అన్నట్టు. ఆ చూడడానికి అసహ్యంగా అనిపించింది. ఆ డస్ట్ ఎవరు కూడా పోలేరు, అంత నీళ్లు, అంత గలీజ్. ఆ లోపల పోయినా కూడా అన్ని ఇరగొట్టి ఆ ఎలక్ట్రీషియన్ పని చేసేది కూడా చూడడానికి అందంగా లేదు, వికారంగా ఏదో. అక్కడ అందరు కూడా రావడానికి ఇష్టపడరు. ఆ కట్టేటప్పుడు ఎవరినైనా ఇన్వైట్ చేస్తారా, మీరు వచ్చి మా ఇల్లు చూడండి, మా ఇల్లు కడుతున్నామని ఎవరైనా ఇన్వైట్ చేస్తారు? ఎవరు చేయరు. అంత ఫినిష్ అయినాక
అప్పుడు థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ గృహప్రవేశం పెట్టుకొని అందరిని ఇన్వైట్ చేస్తారు. నాకు దేవుడు చూపించిందనంటే నిన్ను కట్టే ముందు అది అందవికారంగా అన్ని కూడా నా ఒక పనికి వాడుకునే ముందు చూసినప్పుడు అన్ని అల్లకల్లోలంగా ఉంటది. అవన్నీ కూడా అలా చూస్తే ఇష్టపడము. ఆ దేవుడు చేసే కార్యాలు ఏది కూడా మనకి ఇష్టంగా అనిపియదు. కష్టంగా అనిపిస్తది. చూస్తుంటే దానికి ఇక్కడ ఒక రూపం ఉండదు. ఏది ఉండదు. అన్ని నీ చేయి దాటిపోయినది అనిపిస్తది. బలహీనంగా అయిపోతావు. అదే వీళ్ళు నన్ను వదిలిపోతే నాకు ఇట్లా అయిపోయింది అట్లా అయింది. కానీ కొన్ని రోజులైనంక నీకు తెలుస్తది. ఆ దేవుడు ఎంతో అందంగా నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అది రుజువు నేనే. ఎవరు కూడా ఒక చెయ్యుండి ఒకరి మీద నేను ఆధారపడి ఒకరు అన్నం పెడితే తినేదాన్ని అన్నట్టు నా తల్లి చూసింది. అన్నం పెట్టినా నాకు వండడానికి రాదు. నాకన్నీ కూడా ఈ గాయాలతో అన్నీ మర్చిపోయాను నేను. నాకేది కూడా జ్ఞాపకం లేదు. అంత బలహీనంగా ఎట్లంటే కూర్చుంటే ఒక ముద్ద పెడితే తిని కూర్చునేదాన్ని. ఆ టైంలో ఎట్లంటే నేను అన్నిట్లో విరగబడ్డాను. అన్నిట్లో కుమిలిపోయిన, అన్నిట్లో నాది ఫినిష్డ్. ఇట్స్ డన్. ఇంకా నా లైఫ్ అయిపోయింది. చీకటి అని అనుకున్నాను. అంతా కూడా నాకు చీకటిగా కనబడ్డది. అంత ఇంకా నా లైఫే లేదు అని ఆ టైంలో నేను అనుకున్నాను. కానీ దేవుడు మెల్లమెల్లగా సంవత్సరాలు గడుస్తున్న కొలిది దేవుడు నాకు చూపింది. ఒక రాత్రి చంద్రుడొచ్చేతాడు. చీకటయితది. ఆ టైంలో నువ్వు పడుకుంటావు. ఆటోమేటిక్‌గా మళ్ళీ మార్నింగ్ సూర్యుడొచ్చినాక నువ్వు చీకటిని వెతుకుతావా? అని అడిగాడు. ఆ చంద్రుడిని వెతుకుతామా మనము? ఆ చంద్రుడు ఎక్కడి నుంచొచ్చాడబ్బా? మళ్ళీ ఎక్కడ పోయిండు పొద్దున అని ఎవరైనా వెతుకుతారా? వెతకరు గదా! సూర్యుడొస్తాడు. మళ్ళీ సాయంత్రం కాంగానే ఆ సూర్యుడు ఆ సన్ విల్ డిసపియర్. ఆ మూనొచ్చినప్పుడు ఆ సన్ ఎక్కడ పోయిందని వెతుకుతారా? వెతకరు గదా! ఆ దేవుడు అది అది అద్భుతాలు చేస్తున్నప్పుడు దేవుడు నా జీవితంలో కూడా ఒక టైము చీకటిగా ఉండే. కానీ ఆ చీకటి పోయే టైమొస్తది కానీ నువ్వు విశ్వాసంతో, ఆ నమ్మకంతో నా మీద ఆధారపడి ఉండు బిడ్డ. ఎన్ని అవమానాలు పోయినా గూడా ఎంతో నేను రోషంగా మాటకు మాట ఇచ్చేదాన్ని. జవాబుకు జవాబు ఇచ్చేదాన్ని. గమ్మున ఉండడానికి హంబుల్‌నెస్ నేర్పించాడు. తగ్గింపు నేర్పించాడు నంబర్ 1 నాకు. ఆ శ్రమల్లో తగ్గింపు. నాలో ఉన్న ఒక చెడు ఏదైతే దేవుడికి నాకు అడ్డంగా ఉన్నదో, ఆయన వాక్యంలో 139లో చివర్లో అంటాడు. నాకు ఆయాసకరమైన నాలో ఏమన్నా ఉన్నాయా అయ్యా? అవి నీ నుంచి తొలగించు. ఎప్పుడైతే ఆ శ్రమలొచ్చినప్పుడు ఆయాసకరమైనయి నాయన్ని సినిమాలాగా చూపించాడు. ఇవన్నీ గూడా నాకు ఆయాసకరంగా ఉన్నాయి బిడ్డ అని. అవన్నీ ఎప్పుడు తొలగిపోయినాయంటే, ఆయనను తెలుసుకున్నాంక హి ఈస్ ఎ సీక్రెట్ గాడ్. హి సీస్ ఎవ్రీథింగ్ మై ఇన్ అండ్ ఔట్. మనుషులకు నేను నోరుతో చెప్తే కొంచెం అర్థమైతదో కానీ, అయినా కూడా వాళ్ళు జడ్జ్‌మెంటల్‌గా ఉంటారు కానీ, హి హాస్ సీన్ ఎవ్రీథింగ్. తల్లి గర్భంలో రూపింపబడక ముందే నా గురించి అన్నీ తెలిసిన దేవుడు, చూసి ఉన్న దేవుడు. ఆయన ఆశ్చర్యకరుడు, గంభీరమైన దేవుడు నాకున్నాడు కదా! ఆయన ఎప్పుడైతే నాతో మాట్లాడడము, ఆయనతో అటాచ్ అయ్యడము, ఆ వాక్యము చదవడము, దేవుడితో మాట్లాడడం అన్నప్పుడు నాలో ఉన్న ఫస్ట్ థింగ్ ఏందంటే తగ్గింపు వచ్చింది. సెకండ్ థింగ్ ఏందంటే భయం పోయిందండి. ఎందుకంటే మరణాన్ని దగ్గర చూసొచ్చాను నేను. నొప్పిని చూసినాను, మరణాన్ని చూసినాను, జీవితాన్ని చూసినాను. ఆ భయం అనేది పోయింది. ఇప్పటికీ నాకు శరీరంలో ఎన్నో బలహీనతలుంటాయి. ఎన్నో ఉంటుంటాయి. బొంబాటు చేస్తుంటాయి. కానీ నేనంటాను నాకు తెలుసు ఐయామ్ రెడీ ఫర్ ద రాప్చర్. దేవుని యొక్క రెండో రాకడలో రెడీగున్నాను. నేను నిత్యరాజ్యానికి వెళ్ళడానికి రెడీగున్నాను. రెడీ అయి ఉన్నానిప్పుడు. రెడీ కాడానికి ఇవన్నీ కూడా ఒక స్టెప్స్. మరి మనం రెడీ అయినాం. మనం రెడీ ఎట్లా అంటే, రేపు నాకు డబ్బులు రాకపోతే ఎట్లా? నా పిల్లల పెళ్లి కాకపోతే ఎట్లా? నాకు ఆరోగ్యం ఎట్లుంటే నేనేమైపోతా? అన్ని భయాలతోటి ఉంటున్నాం. దేవుడు చంద్రుడు, సూర్యుని సృష్టించిన దేవుడు, గాలిని సృష్టించిన దేవుడు. ఆయనకు తెలీదా నీకు రేపేం కావాలో? నిన్నెట్లా పెట్టాలో తెలీదా? ఆయన దేవుడు. ఆయన నిన్ను సృష్టించిన వాడికి నీ అవసరతలు, అక్కర్లు తెలీదా? ఫిలిప్పి 4:19 నువ్వు ప్రార్థన చేసినప్పుడు క్రీస్తు మహిమేషంలో నువ్వు సమస్తము ఆయన క్రీస్తు మహిమేషంలో నీకు ప్రతి ఒక్క అవసరత తీరుస్తాడని నువ్వు నమ్మాలి. ప్రార్థన చేసినాక నీ అవసరత ఉందంటే ఆ ఒక వాక్యం 4:19 ద్వారా దేవుడు నా ప్రతి ఒక్క క్రీస్తు మహిమైశ్వర్యంలో తీరుస్తాడు. నాకు ఏది ఉన్నా కూడా నాకు ఇది తీరుస్తాడు. నేను భయపడను. దేవుడు వాక్యాలతో దేవుని నువ్వు తెలుసుకున్నప్పుడు, ఆయనని ఎవరో నువ్వు తెలుసుకున్నప్పుడు, ఈ రోజు వరకు నాకు నేను ఏ చేయితోటి నేను ఏం చేయలేని ఒక మనిషి మీద నేను ఆధారపడ్డ నన్ను దేవుడు కొన్ని సంవత్సరాలైనాక ఇప్పుడు ఎట్లా అంటే హీల్ ఫ్లిప్ ద స్క్రిప్ట్. కథను మార్చే దేవుడు. నీ కథను మారుస్తాడు. ఎటువంటి కథ అంటే ఈ చేయితోటి ఇప్పుడే నేను ఒక 10 మందికి నేను వండి పట్టేటట్టు దేవుడు నన్ను ట్రైన్ చేశాడు. ఒకటే చేయితో నేను కూరగాయలు కోసుకోగలుగుతాను. రొట్టె చేసుకోగలుగుతాను. దేవుని కృప వల్ల నా బట్టలు నేనే ఉతుక్కుంటాను. ఎండేసుకుంటాను. ఎంతనో కష్టపడతాను. సోమరిపోతులాగా ఉండను. ఎందుకంటే ఆయన ఆత్మ ఉన్న వాళ్ళు చురుకైన స్త్రీగా ఉంటారు అని అంటారు. దే విల్ బి వెరీ యాక్టివ్. ఎంత యాక్టివ్ అంటే ఏజ్ ఇస్ జస్ట్ అ నంబర్ ఉంటే కానీ దేవుని కోసం ఎంతో పనులు చేస్తా ఉంటారు. వాళ్ళ పనులలో వాళ్ళు పర్ఫెక్ట్ ఉంటారు. మళ్ళీ దేవుని పని చేస్తా ఉంటారు. కానీ ఎక్కడ కూడా కంప్లైంట్ చేయరు. కంప్లైంట్ అనేది నీకు దూరం అవుతుంది ఎప్పుడైతే దేవుడు నీకు దగ్గర అవుతాడో. ఎందుకంటే ఆయన మేలు నువ్వు చూస్తూ ఉంటే, ఆయన స్తుతిస్తూ ఉంటే నువ్వు బాధ కలగడానికి అక్కడ ఛాన్సే ఉండదు.
ఎంతో మంది బాధపడుతుంటారు. ఎంతో మంది నేను చూస్తుంటాను. ఎన్నో ప్లాన్స్ ఏస్తా ఉంటారు. నేనంట అయ్యో! ఇంత పిచ్చోళ్ళు రేపటి గురించి. ఆయన చేతిలో ప్రతి ఒక్కటి రాయబడి ఉంది. ఆయనకు ముందు, ఎనక అంతా మనకు తెలిసింది. కానీ ఏదైనా చేసేటప్పుడు నీ జ్ఞానం మీద కాదు, సొంత జ్ఞానం మీద కాదు, కానీ దేవుని మీద ఆధారపడి, ప్రభువా నేనిది చేస్తున్నాను. మరి నీ యొక్క సన్నిధి నాకు తోడు కావాలి. నువ్వు లేనిది నేను చేయలేనయ్యా. నీ కృప నాకు కావాలి. నా చెయ్యి పట్టి నడిపించవా? నాకు తోడుగా ఉండవా? అని ఎప్పుడైతే నువ్వు ప్రతి నిమిషం పొద్దున్న లేసినప్పుడు నాకు ఇల్లు గావాలి, నాకు డబ్బు గావాలి, నా పిల్లల ఫీజు గావాలి, నాకు ఆరోగ్యం కావాలి కాదు. పొద్దున్న లేసినాక నీ నోట్లో ఉండాలేందంటే దేవా నువ్వు కావాలి నాకు. నాలో నువ్వుండయ్యా. పరిశుద్ధాత్మ దేవా నీవు నడిపించు నన్ను. నీ సమాధానం కావాలి. నీ సంతోషం కావాలి. నీ శక్తి కావాలి. నువ్వుంటే చాలయ్యా అనంటే అన్నీ నువ్వు అడగక ముందే దేవుడిస్తాడు. మనం ఒక పెద్ద లిస్ట్ పెట్టుకొని ప్రేయర్లు చేస్తూ ఉంటాం. దేవునికి తెలియదా అది ఇయ్యాలని? కానీ నువ్వు ఓపికతోటి నీకు సహనంతోటి కనిపెడుతున్నావా? ఓపిక, సహనము చాలా ముఖ్యము. ఈ లోకంలో దేవుడు ఒకటే నాకు ఓపిక లేని దానికి ఎంత ఓపిక కంటే నా ఇంటికొచ్చిన మా కజిన్స్ కూడా అంటారు, "నీకింత ఓపిక ఎట్లొచ్చింది?" అని అన్నప్పుడు శ్రమ ద్వారా నేను ఓపికలు నేర్చుకున్నాను. నా దేవుడు నాకు అన్నీ నేర్పించాడు. ఏందంటే నెమ్మదిగా చేస్తాను, ఓపికగా చేస్తాను, సహనంతో ఉంటాను. ఎవరేమన్నా కూడా రియాక్ట్ కాను. కొన్నిసార్లు మనిషి కోపమొస్తది. కానీ వెంటనే దేవుడు అంటాడు, "వాట్ యూ హావ్ డన్ ఈస్ రాంగ్. సే సారీ" అంటాడు. నా తప్పు కాదది. నా పిల్లల్ని ఒక్కోసారి నేను తిట్టినప్పుడు, ఏదైనా కోపమొచ్చి తిట్టినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడతాడు. "నువ్వు నీ వాయిస్ అంత రేజ్ చేసేది అవసరం లేదు. అది నీ నీ శరీరానికి హాని ఇస్తది." యెస్, ఆఫ్‌కోర్స్. ఈ యొక్క గాయాలు ఎప్పుడైతే నాకున్నాయో, నేను అరుస్తానో, ఈ గాయాలన్నీ నొప్పొచ్చేస్తాయి నాకు. ఎట్లా నొప్పొస్తాయంటే, ఇదెందుకు నొస్తున్నాయి అని కొంసేపు కూర్చుంటే నేను అరిచినందుకు, తిట్టినందుకు, ఏదన్నా తప్పు చేస్తే తిట్టినప్పుడు అది ఎవరికి గాయమైతుంది? నాకే. విన్న వాళ్ళకేం లేదు. వాళ్ళు మంచిగానే ఉన్నారు. కానీ గాయపడేటిది నేను. ఆ శరీరం దేవుడిచ్చే ఆలయం కదా! దీన్ని పాడు చేస్తే నేను నిన్ను పాడు చేస్తా అంటాడు. మరి ఈరోజు ఎంతమంది పాడు చేస్తున్నారు? మీ ఆలోచనలతో, మీ తలంపులతో, మీ యొక్క నోటితో అనే మాటలతో. జీవ మరణాలు నీ నాలుక వశమై ఉన్నదని సామెతలకు రాసిన పత్రిక 18:21లో దేవుడు వాట్ యు సే యు ఆర్. ఇఫ్ యు సే ఐఎమ్ స్ట్రాంగ్ యు ఆర్ స్ట్రాంగ్. ఇఫ్ యు సే ఇఫ్ యు ఆర్ వీక్ యు ఆర్ వీక్. ఇఫ్ యు సే యు ఆర్ పూర్ యు ఆర్ పూర్. ఇఫ్ యు సే యు ఆర్ రిచ్ యు ఆర్ రిచ్. కానీ దేవుడు నిన్ను రిచ్‌గా ఇచ్చిన ఆ రిచ్ ఎట్లుండాలంటే, నీ గిన్నె నిండి పొర్లిపోయినప్పుడు ఇతరులకు ఇచ్చే విధంగా ఉండాలి. అటువంటి రిచ్‌నెస్ కూడండి. ఏదో ఇంత బంగారము, ఒక ఇల్లు ఇది కాదు. దేవా నన్ను ఇట్లా ఆశీర్వదించంటే, నేను ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండులాగున, నేను తిని నేను ఉండడానికి కాదు, నువ్వు తిన్నప్పుడు ఇతరులకు భోజనం పెట్టులాగున, నీకున్న బట్టలు, వస్త్రములుంటే ఇతరులకు ఇచ్చేలాగున, ఆ దయ, ఆ ప్రేమ, ఆ కనికరము, జాలి దేవుడి బిడ్డల్లో దేవుడు కోరుతున్నాడు. దయగలిగిన దేవుడు మన పైన దయ చూపించే దేవుడు. మరి మీరు కూడా ఆ దేవుడిని తెలుసుకుంటే, ఆ దయ, ఆ ప్రేమ, శత్రువులను క్షమించే హృదయము నీకొస్తుంది. దేవుడు అద్భుతకరుడు. అందుకే నీవు అర్థం చేసుకోలేని దేవుడాయన. మనం అర్థం చేసుకుంటే ఇవన్నీ క్వాలిటీస్ మన లోపల నుంచి వెళ్ళిపోతాయి. ఇంకా దేవుడిని అర్థం చేసుకోవాలి. ఆయన క్వాలిటీస్ మనకు అర్థం చేసుకుంటే నిజంగా ఆయన అద్భుతాలు చేసే దేవుడని తెలుసుకుంటాం. ఆ క్వాలిటీస్ ఉన్నాయా? మనం ఈ యొక్క లాస్ట్ ఈ 40 డేస్, ఇప్పుడు ఈస్టర్, గుడ్ ఫ్రైడే కూడా అందరూ ఉపవాసం ఉంటారు. చర్చ్‌కి పోతారు. నేను కొన్ని సార్లు నవ్వుకుంటాను, క్షమించండి. అంటే బాధపడ్డాను. అన్నీ అయితారు. నేనన్నాను, "ఈ 40 డేస్ నువ్వు ఫాస్టింగ్ చేస్తున్నారా?" అంటే కొంతమంది, "అవును 40 డేస్ చేస్తాం. మేము లిప్‌స్టిక్ పెట్టుకోము, ఇది చేయము, నాన్ వెజ్ తినము, ఏం చేయము." మళ్ళీ అయినంక ఏం చేస్తాం అంటే, అయినంక మేము తాగుతాము, మళ్ళీ అన్నీ చేస్తాం. అది నేనన్నా, "మళ్ళీ ఇది ఏం అవసరము?" అనంటే, "లేలే 40 డేస్ కొంచెం దేవుడికి ఇష్టమైనట్టు ఉండాల. 41 డేస్ నుంచి మళ్ళీ అదా?" దేవుడు అంటుండు, ఎప్పుడు నీ యొక్క పైరూపం కాదు నువ్వు మార్చుకునే, నువ్వు హృదయాంతరము, నీ హృదయాన్ని మార్చు. నీ మాట తీరు ఎట్లుందో చూసుకో. నీ నడక ఎట్లుందో, ఒకరితో మాట్లాడినప్పుడు నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు. ఇక్కడ అంతా ప్రేయర్‌లో ఇన్ని గంటలు ఉండి, ఇంటికి పోంగానే నీ సాక్ష్యం ఏముంది? ఇంట్లో ఏమంటారు నిన్ను? గుడికి 24 గంటలు వెళ్లి పోయి కూర్చొనొచ్చి, ఇంటికి నువ్వు ఓర్చుకునే సహనం ఉందా? ఒకరు మాట అంటే పడే సహనం ఉందా? ఓర్పుందా? ఒక ప్రేముందా? మాటలతో ఇతరులను పూట్లలాగా, అంటే ఒక వెపన్ లాగా అన్నట్టు, ఒక గోలీలాగా కొడతా ఉన్నారు. నేను చాలా మంది నేను చూసాను. ఎంతో మంది భక్తులుగా ఉన్నా, చేసినా, అన్ని చేసినా ఒక పాయింట్ వచ్చినంక దే లూజ్ ద టెంపర్. ఒకటేసారి వాళ్ళు రియాక్ట్ అయిపోతారు. మనం మనుషులం కాబట్టి అది వీక్‌నెస్. నేను యాస్ ఐ సెడ్, మనం దేవుడు కాదు. మనం మనుషులం. మనకు బలహీనతలు ఉన్నాయి. కానీ ఆ బలహీనత తొలగించే దేవుడు మనలో ఉన్నాడు. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంథెన్స్ మీ. ఫిలిప్పీ 4:13 ఆయన ద్వారా నన్ను బలపరచు వానియందు నేను సమస్తము చేయగలుగుతాను. నిన్ను ఆయన బలపరిచినప్పుడు, ఈ బలహీనతలన్నిటి నుంచి నువ్వు దూరం అయినప్పుడు,
రేపటి గురించి చింతించవు. రేపేమైతుందో నాకు తెలియదు. రేపేమైతదో నాకు ఈ భయమైతుంది. ఇక్కడ యుద్ధాలయితుంది. నాకిట్లా ఇప్పుడు పెట్రోల్ అయిపోగానే అందరూ ఇప్పుడు లాక్‌డౌన్ అయితది. అందరూ చెప్తున్నారు లాక్‌డౌన్ అయితది అన్నీ నేనేం చేయలేదట్లా. ఎందుకంటే నా దేవుడికి ముందే తెలుసు. అందరి దానిలో మనం ఉండొద్దు. అందరూ భయపడే దాంట్లో మనం ఉండొద్దు. మనం ప్రత్యేకింపబడిన వారిగా ఉండాలి. అందరి తలంపులు కొన్ని విషయంలో భయపడతాయి. మనం భయపడొద్దు. మేమున్నా నీకోసమే ప్రభువా! పోయినా నీ దగ్గరికి వస్తా. అడ్రెస్ చేంజ్ అయితది. నేనిప్పుడు జస్ట్ ఇల్లు ఖాళీ చేసి ఇంకొక అడ్రెస్‌కొచ్చాను. అక్కడ గూడా నేను ఆలోచించినానేంటంటే, వస్తే ఇప్పటిదాకా నాకింకా సదరడానికి ఇంకా కంప్లీట్ గాలేదు నాది. అన్ని సామాన్లు అన్నీ ఉన్నాయి. అంతా మెస్సప్ అయి ఉన్నది. అన్నీ ఉన్నప్పుడు నేనప్పుడు మధ్యాహ్నం గూడా అడుగుతున్నా, దేవా ఈ ఇంటిది ఖాళీ చేసినప్పుడు దాని గురించి నాకు నేర్పియవా? ఏం జెప్పాలి ఇందులో అన్నప్పుడు దేవుడన్నాడు, అనవసరమైన బ్యాగేజెస్ టూ మనీ ఉన్నాయి. త్రో ఇట్ ఆఫ్. అవన్నీ గూడా బ్యాగేజ్ చెత్తా చెదారం అంతా తీసేయి. ఎంత తక్కువుంటే అంత మంచిది. ఇంట్లో మనం ఇల్లు ఖాళీ చేస్తే ఎన్నో ఎప్పుడెప్పుడివో పెట్టుకొనొస్తాం. అవెట్లా పడేస్తాం మన నిజ జీవితంలో కూడా ఎన్నో బ్యాగేజెస్ ఉన్నాయి. అవసరం లేనివన్నీ మన లోపట పెట్టుకొని మనం కృంగి కృషి దేవుడంటాడు త్రో ఇట్ ఆఫ్. అయి ఎంత తక్కువుంటే అంత నీకు పని ఉండదన్నట్టు. యూ విల్ ఫీల్ ఫ్రీ. అంత అలకగా అయిపోతదన్నట్టు. అన్నీ పెట్టుకొని ఉంటాం కాబట్టి ఒక ఆ లగేజ్ అనేది నువ్వు మొయ్యలేనన్ని నీ లోపటున్నాయి. అప్పుడెట్లంటే నువ్వు అన్ని విషయంలో బలహీనపడతావు. ఎప్పుడో అయిన సంగతులు నీ మనసులో ఉంటాయి. ఎప్పుడో అయినయన్నీ కూడా నిజంగా దేవుడు అవన్నీ అంటాడు. పూర్వ సంగతులను గుర్తు చేసుకోకు అంటాడు. డోంట్ థింక్ అబౌట్ పాస్ట్. అవన్నీ కూడా నువ్వు చెయ్యకు. ఐ నో వాట్ ఐ యామ్ డూయింగ్ ఇన్ యువర్ లైఫ్. యూ జస్ట్ బిలీవ్. అందుకే దేవుని వాక్యం అంటుంది హెబ్రీలకు రాసిన పత్రిక మీరొకసారి చదువుతారా? 11:6. అదంతా విశ్వాసుల గురించే మాట్లాడతాడు. మనకంటే ఇది మెయిన్ ఇంపార్టెంట్. దేవునికి ఉండేదేంటంటే 11:6 ఒకసారి చదువుతారండి? హెబ్రీలకు రాసిన పత్రిక ఓకేమా. 11:6. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని ఉన్నాడని వారికి ఫలం దయచేయువాడని నమ్మవలేను కదా. ఆమేన్. విశ్వాసమును బట్టి చాలమా చూడండి. అవును చాలు. విశ్వాసమును విశ్వాసం బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను చాలు గురించి చాలు చాలు దేవుని చేత చాలుమా చాలు. విశ్వాసం లేకపోతే ఏమంటున్నాడు? విశ్వాసం లేనిది ఆయన పిల్లలే కాదని అంటున్నాడు. ఆయన ఉన్నాడని నమ్మాలి. ఆయన ఉన్నాడని నమ్మినప్పుడు నువ్వు నిజంగా ఆయన దేవుడు నీకు విశ్వాసం ఉన్నప్పుడు నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు చూస్తావు. నేను అంటున్నాను కదండి, ఒక్క చేయితో ఏదైతే నేను చేయలేదో నేను రాయగలుగుతాను, చేయగలుగుతాను. ఎన్నో పరిచర్యకి ఎన్నో దగ్గరికి పిలుస్తుంటే నేను వెళ్ళి ఇంట్లో కూడా నేను షిఫ్ట్ అయినప్పుడు పిల్లలు ఇద్దరు లేరు. బాబు అక్కడ, పాప వేరే దగ్గర ఉన్నారు. నేను ఒక్కదానే ఇల్లు షిఫ్ట్ చేసేటిది. అయితే నేను అడుగుతున్నాను, దేవా నాకు ఒక్కదాని నా బలహీనత నీకు తెలుసున్నది కదా ప్రభా. నేను ఇల్లు షిఫ్ట్ చేయాలంటే నా వల్ల కాదు. నా బలహీనతల్లో నేను చేయలేను. నువ్వు చూసుకో అదంతా నాకు తెలియదు. నాకు ఇల్లు అయితే షిఫ్ట్ చేసేది చూపిస్తున్నా. నాకు ఎవరు సహాయకులను పంపుతావో నువ్వు పంపయ్యా. ఆయన ముందు నేను మొరపెట్టిన. ఎవరికి ఫోన్ చేసి నాకొచ్చి సహాయం చేస్తారా? రండి అని అనలేదు. ఈ విధంగా ఉంది అన్నప్పుడు వాళ్ళే ఫోన్ చేసి అమ్మ మేమొచ్చి మీకు సహాయం చేస్తాం. మేమొస్తామని నిజంగా దేవుడు ఎంత ఆశ్చర్యకరుడంటే నేను ఇల్లు షిఫ్ట్ అయ్యి ఇప్పటికి 7th నేను ఇక్కడికొచ్చాను. ఒక 10, 15 డేస్. కానీ అవి సదరడానికి కూడా నా చెయ్యంతా కూడా నొప్పొచ్చేసింది. నేను ఎక్కువ కూడా చేయలేకపోయినాను. ఆ టైంకి అందరు ఫోన్ చేసి మేమొచ్చి మీకేమన్నా హెల్ప్ చేయాలమ్మా, మేమొచ్చి హెల్ప్ చేయాలని ఒక నిజంగా మన్నా దేవుడు ఇజ్రాయెలైట్స్‌కి ఎట్లా పంపారో, ఏలియాకి ఎట్లా కాకి ద్వారా ఆహారం పంపాడో, నా సహాయానికి మనుషులను నిజంగా ఎట్లా అంటే వాళ్ళొచ్చి మేము చేస్తామమ్మా, నీకేమైనా పని ఈ రోజు కూడా ఫోన్ చేసి ఎవరు ఏమన్నా సహాయం ఉంటే చెప్పండమ్మా మేమొచ్చి చేస్తాము. ఎంత గొప్ప దేవుడండి. ఆయన మీద ఆధారపడిన వాడిని ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు. నాకేదో పెద్ద ఫ్యామిలీ ఉంటేనే నేను ఇల్లు ఖాళీ చేస్తానా, ఇల్లుంటే అట్లా అని కాదు. ఆయన నీకు తోడుగా ఉంటే సమస్తము సాధ్యం. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు హిమ్ ఇఫ్ యు బిలీవ్. ఆయన నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యం. ఒక్కదాన్నే ఇంట్లో అన్ని చేసుకుంటే ఇక్కడ కొత్తగా పనామ వచ్చింది. నేను ఆమె తోడని కూరగాయలన్నీ కోసి అమ్మ నువ్వు ఎట్లా చేసుకుంటావమ్మా? నేను అన్ని చేసుకుంటానని పీల్ చేసి చూపించాను నేను. క్యారెట్ పీల్ చేసుకుంటాను. క్యూకంబర్ అన్ని కూడా పీల్ చేసి చూపించాను. ఆమె నేను చేస్తానమ్మా మీరు చేసుకోకండి అమ్మా. నాకు 2 మంత్స్ అయితే నేను లాస్ట్ 2 మంత్స్ అయితే నాకు అసలు ఎట్లా అంటే దేవుని సేవలు అనేక స్థలాలకి వెళ్ళబడిన అప్పుడు నాకు సర్వెంట్ కూడా లేకుండా ఇంట్లో వండడము, నేను వండుకోవడము, తోముకోవడము, ఊడ్చుకోవడము, మళ్ళీ ఇల్లు శుభ్రంగా పెట్టుకుంటాను నీట్‌గా. ఎందుకంటే నా దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండాలా. మనం చుట్టుపక్కన మన ఇల్లు కూడా ఎవరైనా వచ్చినప్పుడు పరిశుద్ధంగా ఉండేది. అంటే చాలా మంది నేను కొంతమంది చూస్తాను బయట పరిచర్యకపోతారు కానీ వాళ్ళ ఇల్లు, వాళ్ళ పిల్లలు అవన్నీ కూడా ఒక మెస్సప్ అయి ఉంటది. కానీ దేవుని యొక్క సన్నిధి ఎప్పుడు వస్తదంటే నువ్వు ఎప్పుడైతే శుభ్రంగా నీ ఇల్లును, నీ ఒంటిని
ఇంకా ఇతరులతో మాట్లాడినప్పుడు నీ మాటలను అన్ని కూడా నువ్వు పరిశుద్ధంగా ఉన్నప్పుడు దేవుడు ఎన్నో కార్యాలు మన జీవితంలో చేస్తాడు. దేవుడు ఆశ్చర్యకరుడు కదా! ఆయన ఆశ్చర్యకారం. ఎందుకంటే ఉన్న దాంట్లో నువ్వు తృప్తిపడి ఉండాలి. అందుకే ఫిలిప్పీ 4:11 ఒకసారి చదువుతారమ్మా? ఫిలిప్పీ 4:11 ఫిలిపియన్స్. ఓకేనా? 4:11 నాకు కొదవ కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. దీనస్థితిలో నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటను, ఆకలి కలిగి ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యం అంటే అన్నిట్లో మనం ఎప్పుడైతే తృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలి. ఆ తృప్తి నీకు ఎప్పుడైతే వస్తుందో ఎక్కడ కూడా ప్రాబ్లం ఉండదు. కానీ మనిషికి తృప్తి లేదు. నేను చూసాను కొన్ని మ్యారేజెస్కి వెళ్ళినప్పుడు, ఒక మ్యారేజ్ నా ఫ్రెండ్ కూతురిది వెడ్డింగ్ అన్నప్పుడు వెళ్ళినాను. అక్కడ తినడానికి కిందికి వెళ్ళి చూస్తుంటే అందరూ ప్లేట్లు పట్టుకొని ప్లేట్ నిండా నింపేసిండ్రు. బిర్యానీ, చికెన్ ఫ్రై, ఫిష్. అది వాళ్ళు తినే కడుపు ఇంతే. కానీ ఎంత ఆశ అంటే మళ్ళీ దొరుకుతుందో లేదో అని అందరూ నా ముందే అందరు తీసుకున్నారు. తింటుంటే నేను చూస్తున్నాను. ఇంట్లో ఆ విధంగా తినరు కదా! ఏసుకున్నాక తిని కొంచెం అయినాక మళ్ళీ ఏసుకుంటారు కదా! ఆశ్చర్యకరమైన విషయం బాధాకరమైన విషయం ఏంటంటే ఎంత తిన్నారో అందులో ఇంతనే తిని మళ్ళీ ప్లేట్స్ అన్ని అట్లనే పెట్టేశారు. ఎంత ఫుడ్ వేస్ట్ చేసిండ్రంటే మళ్ళీ సెకండ్ రౌండ్‌కి వచ్చిన వాళ్ళకి చాలా మందికి బిర్యానీలో చికెన్ ఫ్రై కానీ, ఫిష్ కానీ దొరకలేదు. చాలా మంది ఒక్క పీస్ బదులు 4 పీసులు ప్లేట్ నిండా డెకరేట్ చేసేస్తారు. ఎట్లంటే ఎప్పుడు అన్నం తినలేనట్టు. అది ఎంత బాధాకర విషయం అంటే ఒక మనిషికి తృప్తి లేదు. రోజు మనం తింటున్నాం. తిండి లేదని కాదు. మటన్ తింటాం, చికెన్ తింటాం, ఫిష్ తింటాం, అన్ని తింటాం. కానీ ఒక దగ్గర ఫ్రీకొస్తుంది అన్నప్పుడు నిజంగా ఏ విధంగా మనము ప్రవర్తిస్తామంటే ఎప్పుడు తిండి లేనోళ్ళలాగా. మనిషికి ఎందుకంటే తృప్తి లేదు. ఎంత ఉన్నా కూడా చూడండి పుట్టంగానే 5 ఏండ్లు, 10 ఏండ్లు వరకు ఇన్నోసెంట్ ఒక లైఫ్ అది. ఇన్నోసెంట్‌గా ఉంటాం అది. ఆ తర్వాత ఒక టీనేజ్‌లో మనం వస్తాం. ఆ టీనేజ్ అయినంక పెళ్లి చేసుకుంటాం. పెళ్లి అంటారు. ఒక చిన్నగాంగానే టీనేజ్ కాగానే పెళ్లెప్పుడు చేస్తారు అంటారు. పెళ్లి చేసినాక ఇంకా పిల్లలు కాలేదా? పిల్లల కోసం ప్రార్థన చేయమ్మా అంటారు. పిల్లలైనంక అమ్మ డబ్బులు లేవు, ఇది లేదమ్మా, అది లేదంటారు. సరే దాని కూడా దేవుడు డబ్బులు ఇచ్చి మాకు ఇల్లు లేదమ్మా, ఇల్లు కోసం ప్రార్థన చేయంటారు. దేవుడు ఇల్లు ఇస్తాడు. బండి లేదమ్మా 2 టూ వీలర్ మా పిల్లలు సరిపోతలే కారు కావాలి. కారు ఇస్తాడు. అంటే అదయిపోయినాక మళ్ళీ మాకు బ్యాంక్ బ్యాలెన్స్ లేదమ్మా. అంటే మనిషికి ఎక్కడ ఎండ్ అనేది లేదండి. ప్రారంభం ఉంటది మళ్ళీ ఎండ్ లేదు. దేవుడు గాలి ఎట్లా చూపించిండు, స్టార్టింగ్ ఉన్నది కానీ ఎండ్ కనబడలేదు. మనిషిది కూడా అంతే స్వభావం. స్టార్టింగ్ కనబడుతుంటేనే ఎండ్ కూడా కనబడదు అసలు. అది ఎండ్ అనేది రాదు అసలు. ఎట్లా అంటే కోరికలు, ఆ కోరికలకి ఇంకా లైన్ అనేది ఎండ్ అనేది ఉండదు. మనిషి దేవుడు వాక్యము పౌలు అదే చెప్తున్నాను. ఏది ఉన్నా కూడా తృప్తి కలిగి ఉన్నా, లేకున్నా ఉన్నా కూడా దేవుని స్తుతించండి. దేవుడు అంటాడు నువ్వు ఎప్పుడైతే ఉన్న దాంట్లో నువ్వు తృప్తి కలిగి సంతోషంగా ఉంటావో నిజంగా దేవుడు ఇంకా నీకు సమృద్ధి ఇస్తూ ఉంటాడు. ఆడవాళ్ళు ఒక చీరలు ఇది తీసుకుంటే ఇంకా కబర్డ్ నిండా బట్టలు ఇట్లుంటాయి. ఇంకా బట్టలు కావాలని చూస్తారు. ఇంకో చీర చూడంగానే ఆ చీర ఉంటే నాకు బాగుంటది. ఆడోళ్ళకి అదొకటి వీక్‌నెస్. ఉన్న దాంట్లో తృప్తి లేదన్నట్టు ఏదో తిండి అయినా ఏదైనా కానీ దేవుడు అంటాడు బీ కంటెంట్ విత్ వాట్ యు హ్యావ్. ఉన్న దాంట్లో నువ్వు తృప్తి కలిగి ఉన్నప్పుడు నువ్వు ఏ విషయంలో నీకు అంటే రేపు ఇప్పుడు ఉన్నదాన్ని ఎంత ఎంత ఖర్చు చేయాలో ఏది చేయాలో ఆయన దేవుని జ్ఞానము ఉన్నప్పుడు అది చేసినప్పుడు నువ్వు రేపటికి టెన్షన్ పడే అవసరం లేదు. కానీ నీకు ₹1 వస్తే ₹2 ఖర్చు చేసినప్పుడు నువ్వు ప్రాబ్లంలో పడతావు. అదెందుకంటే తృప్తి లేదు కాబట్టి. అందుకే దేవుడు అంటాడు, "నీకు జ్ఞానం కొదువైతే నన్నడుగు. నేను అది ధారాళంగా ఇస్తా." ఈ దినాల్లో మనుషులకు జ్ఞానం లేదు. చాలా విషయంలో ఆత్రపడతారు, తొందరపడతారు. అయినంక చెయ్యి కాల్చుకొని అయినంక అయ్యో! మాకిట్లా అయింది. ఇప్పుడు ప్రార్థన చేయండి అని అంటారు. అది నేను నవ్వుకుంటాను నేను. మనకు తెలివి లేదనా? తెలివి దేవుడు ఇచ్చిండు. కానీ కావాల్సుకునే తప్పులు చేస్తాం మనం. కానీ అది ఒప్పుకోం. ఎందుకంటే అందుకనే అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరం పొందుతాడంటాడు. రీసెంట్‌గా నా ఫ్రెండ్ ఒకాముంది. ఆమె నా క్లోజ్ ఫ్రెండ్. కానీ ఏంటంటే ఆమె ఎక్కువ చదువుకోలేదు. నా ఇంటి పక్కన ఉండే అంటే చర్చ్ ద్వారా నాకట్లా కనెక్ట్ అయింది. సో, ఆమె ఎట్లా అంటే ఓసీడీ ఏదైనా నీట్‌గుండాలి. ఏదైనా కడిగిందే కడుగుతది. ఇది చేస్తే చాలా నీట్‌గా ఉంటదన్నట్టు. ఏదైనా మెడిసిన్ ఆమె బాగాలేదంటే ఏదైనా మెడిసిన్ మల్టీవిటమిన్ ఏదైనా వైటమిన్స్ ఏదైనా టాబ్లెట్ ఇది ఏసుకోమ్మా చేసుకో అంటే దాని డెప్త్‌కెళ్తదన్నట్టు. ఇది ఎవరు జేషిండ్రు? వాళ్ళ తాత ఎవరు? వాళ్ళ ముత్తాత వీళ్ళ ఆఫీస్ ఎక్కడ? ఇది ఎక్కడి నుంచి మ్యానుఫ్యాక్చర్ అయితది. అక్కడి వరకెళ్ళిపోతది. ఇంట్లో ఏదన్నా పిల్లలది కొంచెం ఉన్నా గూడా అదెంతో డెప్త్ పోయి టెన్షన్ తీసుకుంటూ ఉంటది. నేనెప్పుడు ఆమెతో చెప్తా, "ఇవన్నీ నీకు అవసరం లేదు. దేవుడి మీద నువ్వు భారమెయ్యు.
దేవుని నమ్ము, ఏదున్నా కూడా నువ్వు ప్రేయర్ చేసి చేయు. ఆయన ఏది కూడా నీకు ఇది చేయడమా, మళ్ళీ గంభీరంగా ప్రార్థన చేస్తుంటే అన్ని చేస్తు నువ్వు అన్ని అనవసరమైన విషయంలో ఆలోచన, బిడ్డల విషయం టెన్షన్, మళ్ళీ ఇది లేకపోతే అన్ని విషయంలో నాకు ఇల్లు ఉంది, ఇంకొక ఇల్లు ఉంటే బాగుంటది, మేము జాగ కొనాలనుకుంటున్నాం సిస్టర్, మేము ఇది చేయాలనుకున్నాం, అన్ని అన్నట్టు టూ మెనీ థింగ్స్ ఆలోచిస్తుండే అన్నట్టు. అంత అవసరం లేదు, దేవుడు ఎంత ఇచ్చిండు అందులో ఉండి నువ్వు హ్యాపీగా ఉండు, నువ్వు దేవుని స్తుతిస్తుండు, ప్రార్థన చేస్తుండు, నువ్వు సంతోషంగా ఉండు అని నేను ఎప్పుడు చెప్తుండే. కానీ నాకు మళ్ళీ మధ్యలో నేను బిజీ ఉండి నేను అంత కనెక్ట్ కాలేము. ఆయనక నాకు తెలిసిన విషయం ఒకరు ఫోన్ చేసి నాకు చెప్పారు, సిస్టర్ మీకు తెలుసా పలానా ఆమె, తెలుసు, నేను ఫోన్ మధ్యలో చేశాను ఎత్తలేదు, ఏమైంది అని అంటే, ఆమెకు పక్షవాతం వచ్చి లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ కాలు పడిపోయింది. చాలా క్యూట్గా ఉంటది, చాలా చక్కగా ఉంటది, అన్నీ ఉన్నాయి, బట్ పనికి రాని టెన్షన్. ఎందుకంటే ఉన్న దాంట్లో తృప్తి లేకుండా లేనివాని ఆలోచించుకుంటా లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెగ్ రెండు కూడా పడిపోయినాయి. ఆమెకు ఇట్లా పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది సిస్టర్ అని చెప్పింది. వెంటనే నేను ఆమె దగ్గరికి వెళ్ళి చూసినాను. నేను చూసి చెప్పినాను, చూడు నేను అప్పటి నుంచి చెప్తున్నాను ఇవన్నీ కూడా అవసరం లేదు అని. ఉన్న దాంట్లో సంతృప్తి కలిగి దేవుడు చూసుకుంటాడు. ఆయన గాలిని సృష్టించిన దేవుడు, తల్లి గర్భంలో బిడ్డను సృష్టించిన దేవుడు, ఆయనకు అన్ని ఆయన స్వాధీనంలో ఉన్నది, ఆయన అన్ని చేసేది ఆయన టైం. ప్రసంగి 3:1 ప్రతి దానికి సమయం కలగదు, ప్రతి దానికి సమయం కలదు, అది ఆయన సమయం. మన క్లాక్ ఇప్పుడు నా టైం ఇక్కడ 5 అవుతుంది, ఆయన టైం వేరుగుంటది, ఆయన టైం వేరుగుంటది, ఆయన చేసే క్రియలు ఆయన టైంలో చేస్తాడు. ఇట్స్ నాట్ అకార్డింగ్ టు యువర్ టైం. కానీ దేవుడు అంటాడు యు బీ హ్యాపీ కంటెంట్, ఏది ఉన్నా కూడా ఆనందించుడి. మరలా చెబుతున్నా నేను ఆనందించుడి. కానీ మనం ఆనందించకుండా ఆమె కన్నా నువ్వు అన్ని ఆలోచించినావు, ఈ రోజు చూడు ఎంతో ఏడుస్తుంది, నేను మళ్ళీ లేచి నేను నడవగలుగుతాను అన్న నీ మైండ్ లో ఉన్నాయి అన్న ఆలోచనలు అన్ని తీసివేసే దేవుని ప్రతి ఒక్కటి నువ్వు దేవుడు ఇచ్చినా కూడా నువ్వు ఇంకా ఓవర్ గా ఆలోచించినావు. దేవుడిని అడుగు, దేవా నేను నీ కోసం నేను వాడబడతాను. ఇదంతా ఏంటంటే నిన్ను తగ్గించుకోవడానికి. ఈ రోజు వాళ్ళ కూతురుతో నేను మాట్లాడితే ఆమె చెప్పిన విషయం ఏంటంటే, ఆంటీ మా మమ్మీ అన్నిట్లో ఆమె మాటనే నడవాలి అని అనుకుంటుండే, కానీ ఇప్పుడు మేము చూసిన చేంజ్ ఏం తెలుసా, చాలా మటుకు తగ్గింపు ఆమె దాంట్లో చూసినాం ఆంటీ అని అన్నారు. హల్లెలూయా. చాలా మటుకు తగ్గింపు మేము చూసినాం. మమ్మీ ఆలోచన ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకపోతుండే లైఫ్ లో, కానీ ఇప్పుడు అన్నిట్లో కాంప్రమైజ్ అవుతుంది అని. దట్ ఈస్ వాట్ గాడ్ వాంట్స్. మనం ఎప్పుడు ఏ విషయంలో కూడా మనము అతిశయించొద్దు, కానీ దేవుని విషయం ఆయనను ముందు పెట్టాలి, కానీ అన్ని విషయంలో అతిశయించొద్దు. దేని విషయమైనా అతిశయిస్తే దేవుడికి ఇష్టం ఉండదు. అన్నిట్లో తగ్గించుకుంటుందా ఆంటీ మమ్మీ, ఇప్పుడు మెల్లగా నడవగలుగుతుంది అని అంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నేనన్నా దిస్ ఇస్ రిఫైనింగ్ టైం. గాడ్ ఇస్ ఆమెను రిఫైన్ చేస్తున్నాడు, ఆమె క్యారెక్టర్ ని మోల్డ్ చేస్తున్నాడు. డోంట్ వరీ, షీల్ బి యూజ్డ్ బై గాడ్ మైటిలీ. దేవుని యొక్క పని కోసం గొప్పగా ఆమె వాడబడుతుంది, ఒక గొప్ప సాక్షి బిడ్డగా ఉంటది. యూ డోంట్ వరీ అబౌట్ హర్. అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా దట్ మమ్మీ హెస్ చేంజ్డ్. ఎప్పుడు చేంజ్ అయిందండి? ఈ యొక్క చిన్న ఒక ముళ్ళు దేవుడు పెట్టినప్పుడు. కొన్నిసార్లు మనం పిల్లలు కూడా విననప్పుడు ఒక చెంప దెబ్బ కొడతాం, అన్ని ఇస్తుంటాము, అన్ని ఇస్తున్నా ఏడుస్తా ఉంటే ఎట్లుంటది? పిల్లలకి అన్ని ఇస్తుంటాం, ఏది కావాలంటే అది తెచ్చినాక మళ్ళీ పదే పదే దే స్టార్ట్ క్రైయింగ్. ఏడుస్తా ఉంటే ఒక తల్లిదండ్రులకి ఎంత బాధ ఉంటది. అయ్యో ఇంత ఇచ్చినా కూడా వేసి కొడతారు, లేదా పోరా బయటికి పో అని నూకేస్తారు కోపం వచ్చి. ఎంత చేస్తున్నా బట్ ఈ స్టిల్ నాట్ సాటిస్ఫైడ్. అట్లనే దేవుడు కూడా మన జీవితంలో అన్ని ఇచ్చినా కూడా ఎప్పుడు కనుగుడు సునుగుడు, మళ్ళీ కంప్లైంట్ చేయడము, ఒకరి మీద మాట్లాడడము, ప్రేమ లేకుండా ఉండడము, ద్వేషాలతో కోపాలతో ఉండేది దేవుడికి అస్సలు ఇష్టం లేదండి. ఇది దేవుడికి ఇష్టం లేని క్రియలు ఎప్పుడైతే, అదే దేవుడు అంటాడు ఇవన్నీ నాకు అన్ని తెలుసు, నేను గంభీరమైన దేవుడు అని నీకు తెలియదు, నేను ఐ కెన్ డూ ఎనీథింగ్, ఏదైనా ఎప్పుడైనా చేయగలుగుతాను. నువ్వు ఈ రోజు బ్రతుకుతున్నావు నా కృప, నేను నిన్ను ప్రేమిస్తున్నా కూడా బ్రతుకున్నా, కానీ నువ్వు నాకేం చేస్తున్నావు? ఆకాశాన్ని చూడు, గాలిని చూడు, అసలు ఇది నేను చేసే ప్రతి ఒక్కటి నా ఒక క్రియేషన్, దేవుడు చేసిన క్రియేషన్ ఈజ్ సచ్ అ వండర్ఫుల్ గాడ్, ఒక అమేజింగ్ గాడ్ వి సర్వ్, మిరకల్ వర్కింగ్ గాడ్. అటువంటి దేవుడు మన దగ్గర ఉన్నప్పుడు నువ్వు దేని గురించి చింతిస్తున్నావు? ఇంకా ఇది అది కావాలా? పిల్లల గురించా? ఒకటే చెప్తాను నేను ఏంటంటే, చాలా మంది ఈ రోజు నేను హాస్పిటల్స్ కి వెళ్తా ఉంటాను, చూస్తుంటాను, డాక్టర్ అనేది ఒకటే మాట, యువర్ స్ట్రెస్, నీ టెన్షనే ఈ దానికి తెచ్చింది. స్ట్రెస్ అనేది ఉండొద్దమ్మా. బీపీ వచ్చిందంటే స్ట్రెస్, షుగర్ వచ్చిందంటే స్ట్రెస్, అవన్నీ ఎందుకండి? మన చేతుల్లో ఏది లేదు, మనం వి కెనాట్ డూ ఎనీథింగ్. మనం కష్టపడేది మనం కష్టపడాలా, దేవుని జ్ఞానంతో మనం ఉండాలి, మనం చేసేది చేయాలి, దేవునికి అప్పచెప్పాలి, దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఇప్పుడు నాకు చేయలేదని నేను ఎప్పుడు అనుకోను, నాకు చేయలేదు కదా, 2 చేతులు ఉన్నాయి, మంచి చీరలు కడుతుండే, నేను చాలా చక్కగా తయారై వెళ్తుండే. ఇప్పుడు నాదంతా కంప్లీట్లీ డిఫరెంట్. కానీ కంపారిజం ముందు చేస్తుండే, వాళ్ళకంటే మంచిగా ఉండాలా చూసి కంపేర్. ఇప్పుడు ఎట్లా అంటే ఐ బికేమ్, అంటే ప్రతి ఒక్క దాంట్లో దిగిపోయాను. నేను చూసి నేను అనుకుంటాను ఐఎమ్ ది బెస్ట్.
ఇప్పుడు ఎట్లా అంటే ముందంటే వాళ్ళకంటే మంచిగా ఉండాలి, కాంపిటీషన్ స్పిరిట్ ఉండే. కానీ ఇప్పుడు అంటాను ఐఎమ్ ద బెస్ట్, నాకంటే ఇంకెవరు లేరు, నేనే చాలా బెస్ట్. దేవుని స్వరూపంలో చేయబడతా, ఐఎమ్ ద క్రియేషన్ ఆఫ్ ద గాడ్. ఆయన స్వరూపంలో చేయబడ్డాను కాబట్టి ఐఎమ్ ద బెస్ట్. పొద్దున్నే లేస్తే నా చేయి మీద పెట్టుకొని ఐఎమ్ బ్లెస్డ్, నేను ఆశీర్వదింపబడిన దానను. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. నేను బలపరచు వాని అందు నేను సమస్తము చేయగలుగుతాను. నువ్వు నాకు తోడుగున్నందుకు వందనాలయ్యా. నాతో ఉండయ్యా, ఈ దినమంతా నాతో ఉండ. నీ సంతోషము సమాధానం నాకు దయచేయి ప్రభువా. చాలా మంది సంతోషము సమాధానం లేని వారై ఉంటారు. ఇంట్లో అందరున్నా దే ఫీల్ లోన్లీ. చాలా మందిని చూసినాను నేను. ఎంతో ప్రార్థన చేసే అమ్మ నాతో ఉంది ఒక ఆమె. డైలీ మేము ప్రేర్ చేస్తుంటాం. చెప్పేది అన్నట్టు ఇంట్లో అసలు సమాధానం లేదు బిడ్డ. నా కొడుకు నాతో మాట్లాడాడు, బిడ్డ నాతో మాట్లాడదు. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. దుష్టుడు అనేకులను ఆ మైండ్ లో ఉండి నెమ్మది లేని వారుగా చేస్తా ఉన్నాడు. అందుకనే దేవుడు ఎప్పుడైతే నువ్వు ఆయనను తెలుసుకుంటావో, నీకు అర్థము చేసుకోలేని దేవుణ్ణి, నువ్వు అద్భుతాలు చేసే దేవుణ్ణి ఎప్పుడైతే తెలుసుకుంటావో, నువ్వు ఎక్కడ కూడా పానిక్ కావు. అవన్నీ కూడా అరే నా దేవుడు ఉన్నాడు, ఈ గాలిని సృష్టించిన దేవుడు, ఆయనకు తెలుసు నాకు ఏది కావాలో. నా తల్లి గర్భంలోనే నాకు ముక్కు నోరు చేయి ఏమి తెలియదు. అది అంత ఒక పిండంగా ఉన్న నన్ను ఇంత బాగా సృష్టించినాడు. ఆయన ఇంత సృష్టించి నన్ను బయటికి తీసుకొచ్చి ఈ లోకంలో ఉన్నప్పుడు మనది ఏంటంటే బయటికి వచ్చేది ఒక మిస్టరీ, పోయేది ఒక మిస్టరీ. మధ్యలో ఉన్నది లైఫ్ ఎట్లుంటిదంటే అది దేవుడికి ఇచ్చే లెక్క. నువ్వు ఏం చేస్తున్నావు? ఎందుకంటే నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున నా జీతం సిద్ధపరిచి ఉన్నాను అని ఉన్నది. ఈస్ కమింగ్ సూన్. ఆయన జీతం పట్టుకొని వస్తున్నాడు నువ్వు చేసే క్రియలకి, నీకు జీతం ఇవ్వడానికి. ఎప్పుడు ఏమైతుందో తెలియని దినాల్లో ఉంటుంటే నేనంటాను లాస్ట్ లో ఒక మాట, రోజు చచ్చుకుంటా బతకకండి, ప్రతి దినం బ్రతకండి, ఒక్క రోజు చనిపోండి. ఆ చనిపోయేది కూడా నువ్వేం చనిపోవు, యువర్ అడ్రస్ విల్ బి చేంజ్డ్. నేనంట ప్రతి ఒక్కరు రోజు చచ్చిపోతున్నారు, ప్రతి విషయంలో చచ్చిపోతున్నారు, ప్రతి విషయంలో దే ఆర్ నాట్ ఎంజాయింగ్ ద గ్రేట్నెస్ వాట్ గాడ్ హెస్ గివెన్ దిస్ గిఫ్ట్ ఆఫ్ లైఫ్. ఈ లైఫ్ ని ఎవ్వరు ఎంజాయ్ చేస్తలేరు. ఎంతో మంది హాస్పిటల్కి వెళ్ళి చూడండి, జైలుకి వెళ్ళి చూడండి. అసలు నేను హాస్పిటల్కి వెళ్ళి చూసి నాకు వచ్చి ఏడ్చుకుంటూ కూర్చుంటారు. ఒక్కరు ముఖంలో కళ ఉండదు, అంత భయంకరమైన పరిస్థితులు ఉంటారు. కానీ మనం బ్రతికుండి కూడా మన ముఖాలు కూడా అట్లనే ఉంటాయి. ఎప్పుడు కూడా నవ్వినది చూడను, ఎప్పుడు సంతోషంగా మాట్లాడింది నేను వినను. ఏడ్చుకుంటున్నా, అమ్మ ఇది ఉంది అదని. దేవుడు చేసిన మేలు నువ్వు తలంచుతా ఉంటే నువ్వు బాధపడేది కానీ నువ్వు బలహీన పడేది ఎక్కడ ఉండదు. బట్ స్టార్ట్ కౌంటింగ్ హిస్ బ్లెస్సింగ్స్. వెన్ యూ స్టార్ట్ హిస్ కౌంట్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద లార్డ్, అప్పుడు ఏంటంటే నీ ఎముకలకు సత్తువిచ్చే దేవుడు, నీకు బలమిచ్చే దేవుడు అన్నట్టు ఆయన. అందుకనే ఆయన మీద ఆనుకున్న వాడిని ఆయన పూర్ణ శాంతి గలవారుగా చేస్తాను. ఆయన మీద ఆనుకొని ఉన్నప్పుడే నీకు శాంతి ఉంటుంది. నువ్వు అంతపడదాకా భర్త మీద ఉండు శాంతి ఉండదు, పిల్లల మీద ఉండు శాంతి ఉండదు, నీ ఫ్రెండ్స్ మీద ఉండు శాంతి ఉండదు, నీ బంగారం మీద ఉండు నో. నీ ఇల్లులు చూసుకుంటూ ఉంటుందా? నెవర్. కానీ ఆయన మీద ఆనుకున్న వారికి పూర్ణ శాంతి గలవారుగా చేస్తారు. వెన్ యూ సీక్ హిమ్, వెన్ యూ ఫైండ్ హిమ్, వెన్ యూ డిపెండ్ ఆన్ హిమ్, ఆయన మీద ఆనుకున్న పూర్ణ నీకు శాంతి లేదంటే యూ డోంట్ నో హూ గాడ్ ఈస్. ఇంకా ఆయన మీద నువ్వు ఆనుకొని లేవు. ఆయన మీద నేను అంటాను, నా బిడ్డ, ఇప్పుడు నా బిడ్డను ఎంతసేపు నేను మోయగలుగుతానండి? చిన్నగా ఉన్నప్పుడు నా బిడ్డను ఇక్కడ పేసి పడుకోబెట్టుకున్నాయి, ఆయన బిడ్డ ఉన్నది కదా అని నా ఛాతీ మీద వేసుకొని పండుకోబెడతాం మనం. ఎంతసేపు నువ్వు పడుకోబెడతావు నీ బిడ్డను? మా అంటే ఒక అర్ధ గంట, ఒక గంట అయినాక నీకు ఊపిరి ఆడదు. ఎంత ప్రేమ ఉన్నా కూడా మళ్ళీ బిడ్డను తీసి పక్కకు పెట్టేస్తావు. ఎంత ప్రేమ ఉన్నా ఒక లిమిట్ టైమే ఆమెను మొయ్యగలుగుతావు నువ్వు. అయినాక పక్కకు పెట్టేదంటే యూ కాంట్, ఒక బరువు నువ్వు మొయ్యలేవు. మరి అటువంటప్పుడు ప్రతి ఒక్క సమస్యను మీరు ఎట్లా మోస్తారు చెప్పండి? ఇన్ని శ్రమలు మీరు మోయగలుగుతారా? అవి కూడా తీసి పక్కకు పెట్టాలా? సమస్త భారం మోసుకున్న జనులారా నా యుద్ధకు రండి, నేను నీకు విశ్రాంతి కలగజేస్తా అన్నాడు. ఆ భారము నువ్వు మొయ్యలేనప్పుడు అవన్నీ ఎందుకు మోసుకుంటారు? అవి తీసి పక్కకు పెట్టాలి. ఒక బిడ్డనే, నువ్వు ఎంత ప్రేమించే బిడ్డనే కొంచెమే కదా, నువ్వు కొంచెం సేపు నువ్వు నీ మీద వేసుకొని పండు పెట్టుకొని మళ్ళీ పక్కకేస్తావు. బరువు మోయనప్పుడు మరి మీ యొక్క ప్రతి ఒక్క ఆ టెన్షన్స్ అన్ని కూడా మీరు ఎట్లా మోయగలుగుతారు? అది తీసి పక్కకు పెట్టేయాలి. ఎప్పుడైతే అది పక్కకు పెట్టినప్పుడు దేవుని మీద ఆనుకొని ఉంటావో నీ యొక్క ఎముకలు అంటే అన్ని విషయంలో వర్ధిల్లుతాం. ఈ చివరి దినాల్లో మనం ఉంటున్నాం కానీ నేను ఎక్కడ చూసినా కూడా మనుషులు ఎక్కడ కూడా నెమ్మది శాంతి లేని వారే ఉంటున్నారు. కానీ ఆశ్చర్యకరుడైన దేవుడు మనకు తోడుగున్నాడు. ఆయన మనకు తోడుగుండి గాలిని సృష్టించి గాలి ఇస్తున్నాడు. ఈ గాలి పీల్చుకోగలుగుతున్నాం. ఈ రోజు మనం బ్రతుకుతున్నాం. వీఆర్ బ్లెస్డ్. అంబానీ కంటే మనం గొప్పోలం. అంబానీ అంటారు కదా, బిలియనర్స్ మిలియనర్స్, ఐ డోంట్ నో. నేను అనుకుంటా నేనైతే అందరికంటే గొప్పదాన్ని అనుకుంటాను. ఎందుకంటే నేను పీస్ ఇస్ ద ఏంటంటే అదొక గొప్ప ఐశ్వర్యం. వాళ్ళకి పీస్ ఉందో లేదో తెలియదు కానీ మనకి పీస్ వచ్చేది దేవుని వాక్యం ద్వారా. ఆయనతో నడవడం హానోకు దేవునితో నడిచాడు. మోషే, అబ్రాహాము, ఇసాకు, యాకోబు
ఆయన దేవుడై ఉన్న దేవుడు నీ దేవుడు అయినప్పుడు నువ్వు చాలా ఆనందంగా ఉంటావు. చాలా అద్భుతాలు దేవుడు చేస్తాడండి. ఈ యొక్క శిలువ ధ్యానాలు గాని, దినాలు గాని, అంత దినాల్లో మనం ఉంటున్నాం. అపాయకరమైన సమయంలో ఉంటున్నాం. అందుకే ఎఫ్ఎస్సి 5:15 ఒకసారి చదువుతామా లాస్ట్ లో? ఎఫ్ఎస్సి 5:15. ఎఫ్ఎస్సి దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. దినములు ఏంటంటే మంచి దినములు ఉందా వాక్యం, చెడ్డ దినములు చెడ్డము గనుక మీరు సమయమును పోనీయక సమయమని పోనీయక ఏ సమయం అంటున్నాడు? బాధ, ఆలోచనలు, కృంగుదల, ఈ సమయం ఈ విషయంగా పోనిస్తా ఉన్నావు. కానీ దాన్ని ఎట్లా చేయాలా? మనము స్తుతిస్తూ, గానంతో, ఆనందంతో స్తుతిస్తూ, ఆయన వాక్యం చదువుతూ ఆనందంగా సమయమును సద్వినియోగం చేసుకోవాలి. హౌ యూ హావ్ టు యూటిలైజ్ ద టైం. ఇదంతా కూడా లెక్కింపబడుతుంది. ఇదన్నిటికీ కూడా జీతం సిద్ధపరిచి దేవుడు తెస్తున్నాడు. మనం ఏమైనా సమయం పోనీయక సద్వినియోగం చేసి ఎన్నోసార్లు గంటలు ప్రేర్లో కూర్చొని దేవుడు ఇది కౌంట్ అవుతుంది అనుకుంటారా? నో, నెవర్. ఎన్నో గంటలు దేవుడికి ఇచ్చింది కౌంట్ అవుతాను. ఎండ్ ఆఫ్ ద డే అదంతా ప్రేయర్ కాగానే పక్కకు రాగానే నువ్వు నా బతికింతే అంటే గతం, అదంతా కూడా సున్నా. ఎవ్రీథింగ్ బికమ్ జీరో. అందుకే దినాలు చెడ్డవ గనక దాన్ని ఎట్లా సద్వినియోగం ఎట్లా చేసుకోవాలంటమ్మా? అది దేవునితో జ్ఞానుల వల్ల నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకున్నది. మనం అజ్ఞానులమా జ్ఞానులమా అది నీ మనసు మీద చేసుకుంటే నీకే తెలిసిపోతుంది. నేను చెప్పను. యు ఆర్ రియల్లీ జ్ఞానవంతురాలా అజ్ఞానవంతురాలా మీరే తీర్పు తీర్చుకోగలుగుతారు. అది నేను తీర్చలేను, నేను చూడలేను మీ మనసు. కానీ పరలోకమైన దేవుడు ఆయన మనసు అంతా కూడా లోపల ఉండి పీప్ చేసి చూసే దేవుడు. హీ నోస్ ఎవ్రీథింగ్ ఇన్ అండ్ అవుట్ అబౌట్ యూ అండ్ మీ. మరి మీరు జ్ఞానుల్లాగా ఉన్నారా అజ్ఞానులుగా ఉన్నారా? లేకపోతే అందరం మాస్క్ వేసుకొని ఉన్నామా? ఒక బురకాలు వేసుకొని ఉంటారు కదా వాళ్ళు, అట్లా బురకా వేసుకొని ఉన్నామా? ఒక అందరికి కనబడేటట్టు ఒకలాగా ఉన్నాం. మరి వెనకాల ఎటువంటిది? అది తీసినాక నువ్వేముంది? నీ యొక్క స్వభావం ఏమో దేవుడు ఈ రోజు సూటిగా తేటగా దినాలు చెడ్డగా కనుక జ్ఞానుల వరకు కాదు అజ్ఞానుల వరకు కాక జ్ఞానుల వరే ఉండే. జ్ఞానం కావాలంటే దేవుణ్ణి అడుగు. వాక్యం చదివినప్పుడు నీ జ్ఞానం వస్తుంది. ప్రతిదినం కొంచెం వాక్యం చదివినా దాని ప్రకారం జీవించే కృప నాకు దయచేయ అని ఒక్కొక్కటి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఆ ప్రాక్టీస్ శ్రమల్లోనే వస్తుంది. దేవా నాకు శ్రమ కలుగుట నాకు మేలైన శ్రమ ఇయ్యయ్యా, పర్వాలేదు. ఆ శ్రమలోనే నేను తెలుసుకుంటాను. ఆ శ్రమ నన్ను సంతోషం, ఆరోగ్యం, ఆయుష్ నాకు ఇస్తుంది. నాకు నిన్నైతే లేవడానికి కూడా రాలేదు. అసలు నిన్నంతా కూడా నాకు బాడీ పెయిన్స్. నేను డాక్టర్ దగ్గరికి వెళ్దాము అనేసి అనుకున్నాను. ఫోన్ చేస్తే డాక్టర్ అవైలబుల్ లేడు. అసలు కాలు నడవడానికి లేదు. అసలు ఒకలాంటి నీరసము. అప్పుడు దేవునితోడు అన్న, దేవా నాకు వైద్యుడి కంటే గొప్ప వైద్యుడు కదా, డాక్టర్స్ దే గేవ్ అప్ 24 hours ఈమె చనిపోతుంది అన్నదానికి ఇన్ని సంవత్సరాలు నువ్వు ఇచ్చినా కదా, నా బాడీలో ఏమైతుంది? నాకు ఏదో బలహీనత ఉంది ప్రవ్వా, నాకు సహాయం చేయవా? ఒక్కదాన్నే ఇంట్లో ఉన్నాను, బయటికి కూడా పోలే. నీ కొత్త అడ్రస్, నాకు డాక్టర్ ఎక్కడున్నా కూడా తెలీదు, అవన్నీ కూడా తెలియదు అనుకొని నేను కూర్చున్నప్పుడు దేవుడు కొన్ని టిప్స్ నాకు చూపించినాడు. ఇది తిను, అది చేయి, ఇది చేయి అని. పొద్దున్నే లేసి అంటే అట్లా నానేసి కొంచెం వాకింగ్ నేను చేస్తాను. నేను చాలా రోజులు బంద్ అయితే ఇంటి ముందే చక్కగా నా కారిడార్ ఉంది, మంచిగా వాకింగ్ నైట్ చేసిన. ఏది తినాలంటే ప్రోటీన్ ఫుడ్ తిను, ఇది తిను అని కొన్ని. దేవుడు హీఈస్ అ గాడ్, ఆల్వేస్ హీ గైడ్స్ యూ. ఆయన నిన్ను ఎంత లోపల ఎంత ఉంటాడంటే, మనం ఏదో మనుషులు చేస్తేనే మనం బతుకుతాం, ఆయన బ్రతికిస్తాడు. నిజంగా నేను సాక్ష్యం చెప్తున్నాను. నిజంగా అద్భుతకరుడైన నిన్న నాకు ఏ డైట్ తినాలి, ఎట్లా తినాలి, నీ బాడీ ఏం చేయాలి, నువ్వేం చేయాలని దేవుడు ఎంతో స్పష్టంగా నాకు చెప్పిన. పొద్దున్నే నేను లేసి ఎండలో ఒక 20 minutes బైబిల్ పట్టుకొని కూర్చుని, అక్కడ చైర్ వేసుకొని కూర్చున్నాను. 20 minutes అక్కడ కూర్చొని బైబిల్ చదివి ప్రార్థన చేసి లోపలికి వచ్చి నీళ్లు ఎక్కువ తాగడం. నువ్వు నీళ్ళు ఎక్కువ తాగతలేవు అని దేవుడు చూపించి, తలనొప్పి వస్తుంది అంటే వాటర్ ఇంటేక్ తక్కువ ఉంది, నీ ప్రోటీన్ ఇందులో ఇది ఉంది, యూ స్టార్ట్ టేకింగ్ దిస్ డైట్. తల ఊకే తిరుగుతుంది అంటే నువ్వు పడుకుంటలే. నాకు ఇక్కడ వైఫై లేదు, ఈ ఫోన్ ఊకే చూడడము, అందులో చూడడం, నాకు ఈ తలంతా కూడా ప్రాబ్లం అవుతుంది. లేకపోతే నేను వైఫై ఉంటే టీవీకే నేను కనెక్ట్ చేసి ఉంటుండే. సో అదంతా కూడా స్ట్రెయిన్ అవుతుంటే దేవుడు ఫోన్ కూడా పక్కకు పడేసేయి అని అన్ని చూపించినాక 2 days నేను పడుకోలేకపోయినా. కానీ నిన్నైతే ఎట్లా పడుకున్నా అంటే అసలు చాలా గాఢ నిద్రకి వెళ్ళిపోయినాను. ఇవాళ మీటింగ్ ఉందంటే నా ముఖం ఫ్రెష్ గా దేవుడు చేసిండు. ఎందుకంటే ఎండిపోయిన ముఖం నా బిడ్డకి. ఎందుకంటే ఐఎమ్ రిఫ్లెక్టింగ్ గాడ్. ఆయనను నేను మీ ముందు తెస్తున్నాను. నన్ను చూసి నేను ఎవరు బిడ్డనో తెలుసుకోవాలంటే బలహీనంగా ఉండి ఇట్లుండి అట్లుంటే, నా ఈమెంది దేవుడి బిడ్డ అంటే ఈ ముఖం చూస్తే చూడు ఎట్లుంది అని అంటారు. జడ్జ్మెంటల్ కదా, లోకం అంతా కూడా జడ్జి చేస్తుంది. మంచిగా ఉంటేనే మంచిది, లేకపోతే లేదు. అందంగా ఉన్న వాళ్ళని ఇష్టపడతాం, అందహికాన్లు ఇష్టపడరు. మన దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా బలహీనంగా ఉండరు. దేవుడు ఎట్లా అంటే, నేను ఒకప్పుడు బలహీనంగా ఉండి ఎక్కడైనా పోతే నన్ను ఇట్లా పక్కకు నూకేసి వాళ్ళు ఫొటోస్ దిగుతుండే. నేను అందంగా కనబడలే వాళ్ళకు, ఎక్కడ కూడా నేను మంచిగా కనబడలే. ఐ వాజ్ రిజెక్టెడ్ పీస్.
ఆ రిజెక్టెడ్ నేను సెలెక్ట్ చేసి దేవుడు అనేకుల ముందు ఇప్పుడు నిలబెట్టినప్పుడు వాళ్ళే వచ్చి సిస్టర్ ఒక ఫోటో తీసుకుందాం వస్తారా సిస్టర్ ఫోటో నేను ఆశ్చర్య ఒక నోరు ఏదైతే చీ అన్నారో వారు వా అంటారు, మళ్ళీ ఆ వా అన్నోళ్ళే మళ్ళీ చీ అంటారు. ఆర్ యూ రెడీ టు యాక్సెప్ట్ బోత్ ద థింగ్స్? అన్నా కదా అన్నిట్లో నువ్వు న్యూట్రల్ గా ఉండాలి. ఈ మనుషులు రేపు నిన్న షాల్ వేస్తారు, రేపు షాల్ తీసి కొడతారు కూడా. సో అటువంటి లోకంలో ఉన్నప్పుడు అంటే అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె ఉండి దేని గురించి అతిశయించదు గాని ప్రభు గురించి అతిశయించి నిన్ను నువ్వు తగ్గించుకొని ఆయన అన్ని విషయంలో హెచ్చించుకుంటే దేవుడు మనకు గొప్ప కార్యాలు, ఆయన గాలిని సృష్టించిన దేవుడు, పిండంగా ఉన్న నిన్ను సృష్టించిన దేవుడు, నీకేం కావాలో నీకు ఏది అవసరతో అక్కరో ఆయనకు తెలియదా, సమస్తం ఆయన సమకూర్చి ఆయన సమయం జరిగించే దేవుడు, అన్ని చేసే దేవుడు. నువ్వు ప్రేమించినప్పుడు నువ్వు ప్రిపేర్ అయి ఉండాలా. ఎప్పుడు దేవుని రాకడం మన పోగడం మనకు తెలియదు. సో బీ ప్రిపేర్డ్. దేని విషయం చింతించకు, ప్రతి విషయమే ప్రార్థన కృతజ్ఞతాస్తుతులతో దేవునికి నీ మన విన్నపములు తెలియచేయని ఫిలిప్పీ 4:5-6-7 కూడా ప్రతి విషయం అందుని ప్రార్థన కృతజ్ఞతాస్తుతులు మన నోటిలో ఉన్నప్పుడు, ఆయనను స్తుతిస్తూ ఉన్నప్పుడు నీ యొక్క ముఖము, నీ యొక్క శరీరము, నీ యొక్క మాట అన్ని కూడా మారినప్పుడు నీ అంత అదృష్టవంతులారు ఇంక లోకంలో ఏది ఉండదండి. ఎవ్రీథింగ్ లీవ్ ఇట్, అన్ని కూడా వదిలేసి ఆయనను పట్టుకొని ఉన్నప్పుడు నువ్వు అన్ని విషయంలో దేవుడు మీకు సమృద్ధి, ఆరోగ్యం, సంతోషం, సమాధానము అన్ని దయచేస్తాడు. ఆయన రాకడ అతి సమీపంలో ఉంది కాబట్టి ఆయన యందు భయము భక్తి కలిగిన వారై ఉండి అన్ని విషయంలో ఆయనను ముందుగా పెట్టి మన స్వబుద్ధి మీద ఆధారపడకుండా మరి ఆయన మీద ఆధారపడి ఆయన పూర్ణ మనసుతో పూర్ణాత్మతో ఆయన ఎల్లవేళలా స్తుతిస్తూ ఆయనతో కనెక్ట్ అయి ఉన్నప్పుడు జీవితము పరలోకం పైన కాదు, పరలోకమందన తండ్రి నీ నామ పరిశుద్ధ కాక అంటాం కదా, నీ రాజ్యం వచ్చును గాక అని ప్రార్థన చేసినప్పుడు ఆయన రాజ్యమే కింద నువ్వు చూస్తావు, పైన పోయే అవసరం లేదు. యూ సీ ద హెవెన్ ఆన్ ఎర్త్ వెన్ యూ చేంజ్, వెన్ యూ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు గాడ్స్ ఇమేజ్, యూ విల్ సీ హిస్ గ్రేస్, హిస్ ఫేవర్. ఎట్లా అంటే ఆయన పరలోకం పైన పోయి చూసేది కాదు, ఈ లోకంలోనే నువ్వు పరలోకం చూడగలుగుతావు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనని ప్రార్థిస్తున్నాను. దేవుడు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి వందనాలు. మరి మరొకసారి ప్రభు ఇచ్చిన ఈ యొక్క డాడీ, థ్యాంక్ యూ సో మచ్ లార్డ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అమ్మ మీ అందరికి కూడా ప్రభు అయిన యేసునామమున మరొకసారి నా నిండైన వందనాలు, దీవెనలు. మీరు చాలా ఓపికతో విన్నారు, అందరిని బట్టి వందనాలు. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా వందనాలు. దేవుడు నిజంగా చాలా సాక్షిగా నిలబెట్టుకున్నాడు.